అందరికీ నమస్తే అండి. ఈ వర్క్‌షాప్ ఏదైతే జీవన్ విద్య వర్క్‌షాప్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ వర్క్‌షాప్ అంటున్నామో అది ఈరోజు మనం మొదలు పెడుతున్నామండి. సో, 7వ తారీఖు అక్టోబర్ 7వ తారీఖు ఇది ఈ ఈ థర్స్‌డే మొదలుపెట్టి థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే, సండే కూడా ఉంటది. మండే, ట్యూస్‌డే తోని ఎండ్ అయిపోద్దండి. సో, ప్రతిరోజు మనం మార్నింగ్ 6:00 ఇప్పుడు ఎలా అయితే జాయిన్ అయ్యామో అలానే జాయిన్ అవ్వడం అండి. సో, 2 అవర్స్ ఉంటది. సో, ఈ 2 అవర్స్‌లో కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక 1 ½ అవర్ మా సైడ్ నుంచి మేము చెప్పాల్సింది చెప్తూ ఉంటాం. మధ్య మధ్యలో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్యూ అండ్ ఏ అండి. క్యూ అండ్ ఏ అంటే డెఫినిట్‌గా ఈ కంటెంట్ విన్నప్పుడు మనకు కొన్ని అర్థం కాని విషయాలుంటాయి. కొన్ని మళ్ళీ వినాలని ఉంటది. అండ్ ఇవన్నీ మన లైఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో ఏదో ఒక జియోగ్రఫీ గురించో, జనరల్ నాలెడ్జ్ గురించో దాని గురించి కాకుండా మన జీవితం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బోలెడు క్వెషన్స్ ఉంటాయండి. ఆ క్వెషన్స్ అన్నీ తీసుకుంటామండి 7:30 టు 8:00. సో, అది ప్లాన్ అండి. సో, అందరూ 6:00 బిఫోర్ ఒక 5 మినిట్స్ బిఫోరే జాయిన్ అయిపోయి అలర్ట్‌గా అటెండ్ అయితే చాలా బావుంటదండి. సో, ఇది అసలు ఫస్ట్ కండక్ట్ చేసిన వాళ్ళెవరు? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ద్వారా వచ్చుంటది ఇన్ఫర్మేషన్. అసలు ఎవరు వీళ్ళు? ఏంటి? అనేది మనకు క్వెషన్ ఉంటది కదా! సో, నేను ఒక 3 మినిట్స్‌లో బ్రీఫ్‌గా చెప్తానండి. మేమొక ఎన్‌జీఓ అండి. అంటే ఒక సేవా సంస్థ. మేమొక 3 ఏళ్ల నుంచి ఇలాంటి వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నామండి. మేము ఇలాంటి వర్క్‌షాప్ ఆల్రెడీ అటెండ్ అయ్యి ఉన్నాము. మేము లైఫ్‌లో ఎంతో అర్థం చేసుకొని వీటిని ఇంప్లిమెంట్ చేసి మా లైఫ్ కూడా ఎంతో ఇంప్రూవ్ అయిందని అనిపించి ఇది ఇంకా నలుగురికి తీసుకెళ్ళాలి. ఈ జీవన్ విద్య అనే కంటెంట్‌ని ఇంకా నలుగురికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశ్యంతోని స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్ అండి. సో, ఈ ఆన్‌లైన్ మోడ్‌లో మనకు కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తూనే ఉన్నామండి. సో, ఇదొక 16వ బ్యాచ్. ప్రతి బ్యాచ్‌లో అటెండ్ అవ్వడము, చాలా మందికి అది నచ్చడం, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ గాని, వాళ్ళ ఆర్గనైజేషన్‌లు గాని, వాళ్ళ కొలీగ్స్ గాని చెప్పడం, ఆ విధంగా మేము ముందుకెళ్తున్నామండి. సో, అందరం సాధారణంగా మీ అందరూ ఎలాగో మేము అలానండి. ఒక మిడిల్ క్లాస్ పీపుల్ రకరకాల ప్రొఫెషన్స్. దేర్ ఈస్ ఎ డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, నేను ప్రొఫెసర్ లైక్ శ్రీనివాస్ గారు ఫస్ట్‌లో మాట్లాడారు కదా! తను ఫుల్ టైమ్ సోషల్ వర్కర్. శివ ఈస్ దేర్. సో, హి ఆల్సో వర్క్స్ విత్ ఎన్‌జీఓస్. హి హాస్ ఎ స్టార్టప్. ఇలా మేము అందరం వెరీ నార్మల్ పీపుల్. అండ్ మాకు ఇది చాలా మంచిగా అనిపించి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా అనిపించి, మనకు అర్థమైంది దీన్ని నలుగురికి తీసుకెళ్ళాలి. ఇది మన బాధ్యత అనిపించి మన జాబ్, మన ఫ్యామిలీ అవన్నీ చేస్తూనే ఒక 2 గంటలు, 3 గంటలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొద్దున్నే 6-8 ఇది ఆఫీస్ అవర్‌కి దేనికి ఇబ్బంది కలగకుండానే చేయగలిగే పని. సో, ఆ విధంగా మేము ముందుకెళ్తూ ఉన్నామండి. సో, మా మా గురించి డీటెయిల్స్ వర్క్‌షాప్ చివర్లో చెప్తామండి. మీన్‌వైల్ తెలుసుకోవాలి అనుకుంటే సిహెచ్‌డిహెచ్‌సి ఆర్ సిహెచ్‌డిహెచ్‌సి అండి. సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్‌నెస్. దాని అర్థం ఏంటంటే మనం బయట డెవలప్‌మెంట్ గురించి మాట్లాడుతున్నామండి. రోడ్లు ఎయడం గురించి, బిల్డింగ్స్ కట్టడం గురించి, సొసైటీ డెవలప్‌మెంట్, ఈవెన్ మనిషి డెవలప్‌మెంట్ అంటే కూడా ఏమంటున్నాం, బాగా చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి, డబ్బులు సంపాదించాలి అంటున్నాం. అది నిజమైన డెవలప్‌మెంటా? మనిషిలో మార్పు రావాలా? నిజమైన మార్పొస్తే డబ్బు వస్తది, అది వస్తది, అన్నీ వస్తదండి. సో, అలా కంప్లీట్ డెవలప్‌మెంట్ ఆఫ్ పర్సన్, ప్రతి మనిషి యొక్క పూర్తి వికాసం గురించి మాట్లాడతామండి దీంట్లో. దానికోసం పెట్టిందే ఇది హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్‌నెస్ అన్నమాట. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం పెట్టిన సంస్థ. సో, ఫేస్‌బుక్‌లో కూడా మీరు చెక్ చేయొచ్చు సీహెచ్‌డీఎఫ్‌సీ పేరుతోని. అండ్ మేము దీంతో పాటుగా ఈ జనరల్ సోషల్ సర్వీస్ పనులు ఏవైతే ఉంటాయండి, అవి బ్లడ్ డొనేషన్ గానియండి, ఇంకా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉన్న స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయడం కానియండి, కరోనాలో అసలు ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఎన్నో ఎన్నో రకాలుగా హెల్ప్ చేయడం కానియండి, స్కూల్స్‌లో ఓరియంటేషన్ చేయడం, కెరియర్ గైడెన్స్ చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలున్నాయండి. ఆర్ఫనేజెస్‌కి హెల్ప్ చేయడం, హాస్పిటల్స్‌కెళ్ళి హెల్ప్ చేయడం, ఇలాంటి చాలా సర్వీస్ కార్యక్రమాలు మేము ఆల్రెడీ ఒక 10, 12 ఏళ్ల నుంచి మేము చేస్తూనే ఉన్నాం. ఈ ఒక్క యాక్టివిటీ ఒక 3 ఏళ్ల నుంచి మొదలైంది. అదండి. అయితే ఈ వర్క్‌షాప్ మేము మెయిన్‌గా దీంట్లో చేసేవి వర్క్‌షాప్స్ చేస్తుంటామండి. మామూలుగా అయితే కరోనా లేకుండా ఫేస్ టు ఫేస్ వర్క్‌షాప్స్ అయి చేస్తూ ఉంటాము. సో, అన్ని వృత్తుల నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి, సర్వీస్ ఆర్గనైజేషన్, కార్పొరేట్స్ అన్ని రకాల వాళ్ళు అటెండ్ అయ్యారు. ఎంతో అప్రిషియేషన్ వచ్చింది. చాలా బాగా జరుగుతూ ఉందండి. అయితే ఈ వర్క్‌షాప్‌ని మేమంతా ఒక గ్రూప్ లాగా ఉన్నామండి. సో, ప్రతి వర్క్‌షాప్‌ని ఒక ఇద్దరు, ముగ్గురం కలిసి తీసుకుంటూ ఉంటాము. సో, ఫస్ట్ 2 డేస్ మీకు ఈ వర్క్‌షాప్‌ని చెప్పేది డాక్టర్ సుందర్ రాజ్ గారండి. ఈ ఫోటోలో చూస్తున్నారు మీరు. సో, సుందర్ రాజ్ గారు ఒక డాక్టర్ అండి. తను బీఏ, ఎంఎస్ బ్యాచిలర్స్ ఇన్ ఆయుర్వేద చేశారు. ఎండీ చేశారు. ఎంఎస్సీ సైకాలజీ చేశారు. చాలా చదివారు. ఈస్ వెరీ సక్సెస్‌ఫుల్ ప్రాక్టీసింగ్ డాక్టర్ అన్నట్టు. మోర్ థాన్ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి ఇప్పుడు వైజాగ్‌లో అసలు మన 2 తెలుగు స్టేట్‌లలో లేనంత పెద్దది ఒక 60, 70 బెడెడ్ హాస్పిటల్ ఉందన్నట్టు. ఆయుర్వేదిక్ మామూలు క్లినిక్స్ ఉండడమే ఎక్కువ అంటే పెద్ద హాస్పిటల్ అన్నట్టు అది. సో, ఒక
ఒక 4 ఎకరాల ప్లేస్‌లో అది పెట్టారు. సో, అసలు సొసైటీ మొత్తంలో హెల్త్ గురించి ఒక అవేర్‌నెస్ కావాలి. అసలు మొత్తం హెల్త్ ఉండాలి. డిసీజ్ అనేవి ఉండవద్దు. ఇప్పుడు ఈ కరోనా లాంటివి వచ్చినా సరే, మన హెల్త్‌తోనే దాన్ని ఫైట్ చేయాలి. అసలు ఎక్స్‌టర్నల్ ఇంకో మెడిసినే అవసరం లేకుండా అనే దాంతోని ఆహ్, చేస్తూ ఉన్నారన్నట్టు. సొసైటీలో హెల్త్ అవేర్‌నెస్ వర్క్‌షాప్స్ చాలా అంటే చాలా చేశారు. ఇవన్నీ వర్క్ గుర్తించి ఇప్పుడు ఏఐసీటీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్‌లో, నేషనల్ లెవెల్‌లో అసలు కంటెంట్‌ని మొత్తం అసలు చదువులోకెళ్ళాలి ఇది. అంటే మనం డిగ్రీ చేస్తున్నా, ఇంటర్ చేస్తున్నా, ఇంజినీరింగ్ చేస్తున్నా దాంట్లో అసలు ఈ అవగాహన కలగాలి అని అసలు ఒక కోర్సే తయారు చేయించారంట సుందర్‌రాజు గారు అండ్ కొంచెం ఇంకా కమిటీ మెంబర్స్‌తోని. హోలిస్టిక్ హెల్త్ హెల్త్ మీద ఒక సబ్జెక్ట్ తయారు చేయించారండి. దాని మీద బేస్ అయిన వర్క్‌షాప్స్ అవన్నీ కండక్ట్ చేశారన్నట్టు. సో, బేసికల్లీ లైఫ్ మిషనే సుందర్ గారి లైఫ్ మిషనే లైక్ ఈ సొసైటీలో ఎంటైర్ వరల్డ్‌లో హోలిస్టిక్ హెల్త్ గురించి అందరికి తెలియాలి. హెల్తీగా తయారవ్వాలి సొసైటీ అనేది తన లైఫ్ మిషన్ అండి. అండ్ దాంతో పాటుగా సంస్కృతం చాలా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. సంస్కృతం చాలా చాలా మందికి నేర్పిస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్ ఎలాగనో స్పోకెన్ సంస్కృతం చేస్తారు. దానికి రిలేటెడ్ కూడా ఎన్నో వర్క్‌షాప్స్ తీసుకున్నారు. అండ్ బట్ ఈ వర్క్‌షాప్ డాక్టర్‌కి సంబంధించింది కాదు, సంస్కృతికి సంబంధించింది కాదు. తన బ్యాక్‌గ్రౌండ్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. హ్యూమన్ వాల్యూస్ గురించి ఇది. సో, లైఫ్‌లో ఇంపార్టెంట్ థింగ్స్ ఈ జ్ఞానం జ్ఞానం గురించి మన లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో అంతకంటే ఇంకా ఎలా బెటర్ అవ్వాలి దాని గురించి మనకి ఈ వర్క్‌షాప్. సో, మేమందరం సుందర్ గారు, మేమందరం ఇలాంటి జీవన విద్య వర్క్‌షాప్ ఒకటి 10 ఏళ్ల క్రితం, మోర్ థాన్ 10 ఇయర్స్ క్రితం అటెండ్ అయ్యి, అది మాకు చాలా నచ్చి, దాన్ని లైఫ్‌లో మేము ఇంప్లిమెంట్ చేసుకొని, ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాము. ఇంకా చేస్తూనే ఉన్నాం. ఈ అనుభవం మీద డిజైన్ చేసిన వర్క్‌షాపే ఇది. ఈ విధంగా సుందర్ గారు కూడా దాన్ని అటెండ్ అయ్యి లైఫ్‌లో చాలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో, దీన్నే ఇప్పుడు సబ్జెక్ట్ లాగా కూడా చాలా కాలేజెస్‌లో వచ్చింది. సో, దానికి సంబంధించిన నేషనల్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో కూడా మెంబర్‌గా ఉన్నారు సుందర్ గారు. అండ్ చాలా వర్క్‌షాప్స్ చేశారు. హ్యూమన్ వాల్యూస్ సంబంధించింది స్టూడెంట్స్ గానీ, సీఎస్‌డీసీ ద్వారా గానీ, బయట గానీ, కాలేజెస్‌లో గానీ చాలా చేశారు. సో, ఈ సీఎస్‌డీసీలో కూడా ఫౌండర్ అన్నట్టు. మేము చెప్పాం కదా! మేము టోటల్ ఒక 10 మంది ఉన్నాం. యాస్ ఎ గ్రూప్ సీఎస్‌డీసీ ఫౌండ్ చేశాము. సో, దాంట్లో వన్ ఆఫ్ ద ఫౌండర్ సుందర్ గారు. సో, వెరీ పాపులర్ స్పీకర్. So I'm sure you will like it. And అయితే I'll end it with just telling few instructions అండి. ఫస్ట్ థింగ్ ఏదైనా ఒకటి మొదలుపెట్టినప్పుడు పూర్తిగా అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. సో, అన్ని డేస్ అటెండ్ అవ్వండి. ఆల్ ద 6 డేస్ అవ్వండి. ఆల్రెడీ మేము చాలా కట్ చేసి షార్ట్ చేసాము. ఇది ఒక సీరియల్ కంటెంట్ అండి. అంటే నిన్న విన్న దాన్ని బట్టి సెకండ్ డే ఉంటది. సెకండ్ డే అయినదంటే థర్డ్ డే ఉంటది. సో, సడెన్‌గా సెకండ్ డే అటెండ్ అవ్వకుండా థర్డ్ డే అటెండ్ అవుతే మళ్ళీ సరిగ్గా అర్థం కాదండి. ఒక సీరియల్ మీరెలా చూస్తారు ఎవ్రీ డే మిస్ అవ్వకుండా అలా చూడాలండి. ప్రతి డే ప్రీవియస్ డే మీద బిల్డ్ అయి ఉంటది. సో, అండ్ అటెండ్ అవ్వకుండా మనకు ఉండే జనరల్ టెండెన్సీ ఏముంటదంటే ముందే జడ్జ్ చేస్తాం. దీంట్లో ఇది ఉంది, దీంట్లో అది ఉంది గానీ నాకు అర్థమైపోయిందని జడ్జ్ చేసేస్తాం అన్నట్టు ముందు నుంచే. మనమే అనేసుకుంటాం అర్థమైపోయిందని. సో, ఆ టెండెన్సీ మనలో చాలా మందికుంటది. సో, అది చేయకండి. అన్ని సెషన్స్ అటెండ్ అవ్వండి. అసలు జడ్జ్ చేయాల్సిన అవసరం ఏముందండి. జస్ట్ విందాం ఫస్ట్. ఫస్ట్ ఇది కరెక్టా? రాంగా? అది జస్ట్ లిజన్ అంతే వితౌట్ జడ్జింగ్. సో, అది మేము సజెస్ట్ చేస్తామండి. అండ్ టేక్ నోట్స్ అండి. పర్టిక్యులర్‌లీ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా కొంచెం నోట్స్ తీసుకోండి. మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే రాసుకోండి. వాటి మీద కొంచెం రిఫ్లెక్ట్ అవ్వండి. చాలా కంటెంట్ ఉంటదండి. రిఫ్లెక్ట్ అవ్వడానికి బావుంటది. తర్వాత క్వెషన్స్ అడగొచ్చు దాని నుంచి. అండ్ ఎవ్రీ డే ఏంటంటే కొంచెం హోంవర్క్ ఇస్తామండి. ఒక 10 నిమిషాలు, పావుగంట మీకు పట్టే ఏదైనా ఒక పనిస్తుంటామండి. సో, అది కూడా మీరు చేస్తే చాలా బావుంటదండి హోంవర్క్. అండ్ బీ అటెంటివ్ ఇన్ ద క్లాస్ అండి. ఏమైద్దంటే మార్నింగ్ ఇప్పుడు వీడియోస్ ఎవరు ఆన్ చేసుకోవట్లేదు. ఆన్‌లైన్ యాక్చువల్‌గా ఫేస్ టు ఫేస్ చేస్తే చాలా బావుంటది. అందరం ఒక చోటుకొచ్చి ఫేస్ టు అప్పుడు ఇంకా అలర్ట్‌గా, ఇంకా ఇన్వాల్వ్డ్‌గా బావుంటుంది. ఆ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఆన్‌లైన్ చేస్తున్నాం. అయితే అందులోనూ మార్నింగ్ 6:00 కాబట్టి అందరూ మంచం మీద నుంచో, ఇలా పడుకోనో ఇలా చేస్తే అసలే అది ఎక్కదండి. బాగా అలర్ట్‌గా ఉండి స్లీపీ మోడ్‌లోకి ఎళ్ళకుండా ఉండేటట్టుగా మీరు అరేంజ్‌మెంట్ చేసుకొని మీరే ఇంకా మీదే బాధ్యత అది. కొంచెం అటెంటివ్‌గా అటెండ్ అవ్వండి. సో, అది మా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఏ క్వెషన్ ఉన్నా అండి జూమ్‌లో హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉందా జస్ట్ దాన్ని ప్రెస్ చేయండి. మేము స్పీకర్ హ్యాండ్ రైజ్ చూసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు మీరు మాట్లాడొచ్చండి. కొద్దిసేపు హ్యాండ్ రైజ్ మేము చూడట్లేదు అనిపిస్తే మీరు అన్‌మ్యూట్ చేసుకొని కూడా నాకు క్వెషన్ ఉందండి అని మీరు అడగొచ్చండి. ఏం మొహమాట అవసరం లేదు. చాలా ఫ్రీగా ఫీల్ అవ్వండి. అందరం మన వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడుతున్నంత ఫ్రీగా ఫీల్ అయ్యి ఇంటరాక్ట్ అవ్వండి అందరూ. సో, థాంక్ యూ అండి. సో, నౌ సుందర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు టేక్ ఓవర్ చేసి మీరు స్టార్ట్ చేయొచ్చండి సెషన్. థాంక్ యూ అండి. సుందర్ గారు. యాహ్!
సుందర్ గారు చేస్తున్నారండి? చేస్తున్నానండి. స్క్రీన్ షేర్ చేసి పెట్టేస్తున్నాను. ఓకే. ఈలోపు ఎవరికైనా ఏమైనా కన్సర్న్ ఉన్నా, ఏమైనా డౌట్ ఉన్నా క్విక్‌గా మీరు చాట్‌లో పెట్టడం గాని చేయొచ్చండి. స్టార్టింగ్ ట్రబుల్ ఎవరికైనా ఏమైనా ఉంటే. మీరు ఈలోపు ఎవరు అన్‌మ్యూట్ చేయొద్దండి. మళ్ళీ ఆ నాయిస్ వస్తుంటది. డౌట్ ఉన్నప్పుడు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. అది కూడా సెషన్ జరుగుతున్నప్పుడు కాకుండా స్పీకర్ దానికి డౌట్స్‌కి సమయం ఇస్తారండి. అప్పుడు మాత్రమే మీరు అప్పుడు రైజ్ చేయడమా చాట్‌లో టైప్ చేస్తే సరిపోతుంది. సో, ఇన్ బిట్వీన్ సెషన్ జరుగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డౌట్స్ ఉంటే మీరు ఒక పక్కన రాసి పెట్టుకోండి. హరి గారు కనిపిస్తుందండి. వైట్ పేజ్ కనిపిస్తుంది. అవునా? యాహ్! యాక్చువల్లీ నోట్స్ సేవ్ కావట్లేదు. మీరు మీ చాట్ విండోలో ఏదైనా నేను క్వశ్చన్ అడిగినప్పుడు టైప్ చేసి క్లియర్‌గా చెప్పొచ్చు. ఆడియో క్లియర్‌గా ఉందా లేదా? లేకపోతే సౌండ్ తక్కువ ఉన్నదా? ఇలా నేను ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం కూడా చెప్పొచ్చు. సో, మనందరం కూడా ఒక అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటాము. అలాగే ఎంతో వండర్ఫుల్ లైఫ్ ఉండాలి. అండ్ మన చుట్టూరా ప్రపంచం చాలా బాగుండాలి. అందులో ఉండేటువంటి ప్రతి మనిషి సంతోషంగా ఉండాలి. నేను కూడా సంతోషంగా ఉండాలి. అండ్ నా సంబంధాలు బాగుండాలి. అలాగే నాలో ఉన్నటువంటి పొటెన్షియల్ ఏదైతే ఉందో, నాకున్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని నేను రియలైజ్ చేయాలి. నా పొటెన్షియల్ని బయటకు తీసుకుని రావాలి. నేను ఏ లెవెల్కి రీచ్ కాగలుగుతానో ఆ లెవెల్కి వెళ్ళగలగాలి అని మనం కోరుకుంటాం. అండ్ మనకు ఎంతో పొటెన్షియల్ కూడా ఉన్నది. హ్యూమన్ పొటెన్షియల్ అనేది మనం చాలా కొద్దిగా మాత్రమే ట్యాప్ చేయగలుగుతున్నాము. నిజంగా ట్యాప్ చేస్తే, నిజంగా లోపల ఉన్నటువంటి ఆ శక్తిని బయటకు తీసుకొస్తే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి శక్తి మనకి వస్తుంది. అలాంటి పొటెన్షియల్ని బయటకు తీసుకురావడానికి మనము ఏం చేయాలి? మన లోపల ఎటువంటి క్లారిటీ ఉండాలి? ఎటువంటి సాధన చేయాలి? ఉదాహరణకి మనందరికీ తెలుసు, వివేకానందుడు ఒక పెద్ద పుస్తకాన్ని ఒక 10 నిమిషాలు సుమారు ఒక గంటలో ఫాస్ట్‌గా ఒక రోబో స్కాన్ చేసినట్టుగా టక చదివేశాడట. అది ఏదో ఒక మిరకిల్, ఏదో ఒక గురుగారు ఇచ్చినటువంటి శక్తి వల్ల వచ్చినటువంటి ఏదో అలా అనిపించవచ్చు. ఎందుకంటే సామాన్య మానవుడికి అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. కానీ మరి ఆయన ఎలా చేయగలిగాడు అంటే, మీరు గమనించండి, ఒక చిన్న పిల్లవాడు ఒక ఆల్ఫాబెట్లు కూడబలుక్కుని ఒక పదం చదివాడు. ఏదో డిస్కవర్ DISCOVER అని చదవడానికి చాలా కష్టపడ్డాడు ఒక ఫస్ట్ స్టాండర్డ్ పిల్లవాడు కానీ, యూకేజీ పిల్లవాడు కానీ. అదే ఒక 10th క్లాస్ పిల్లవాడు చాలా ఫాస్ట్‌గా టక సెంటెన్స్ అన్ని చదివేస్తాడు. అలా సెంటెన్స్ అన్ని ఫాస్ట్‌గా చదువుతున్నటువంటి పిల్లవాడిని చూస్తే ఈ ఫస్ట్ స్టాండర్డ్ పిల్లవాడికి అబ్బా! ఎంత బాగా చేస్తున్నాడు, చాలా అద్భుతంగా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒక డిగ్రీలో చదువుతున్నవాడు ఒక పారాగ్రాఫ్‌ని ఫాస్ట్‌గా స్కాన్ చేయగలుగుతాడు. ఇంకా కొంతమంది స్పీడ్ రీడర్స్ ఉంటారు. ఒక పేజ్ మొత్తాన్ని ఒకేసారి ఫాస్ట్‌గా స్కాన్ చేసి అందులో ఉండే కంటెంట్‌ని అర్థం చేసుకునేటువంటి శక్తి వస్తుంది. అంటే మీరు కంపేర్ చేస్తే ఒక్కొక్క పదాన్ని కూడబలుక్కుని చదివేటువంటి ఒక పిల్లవాడి దగ్గర నుండి కంప్లీట్‌గా ఒక పేజ్‌ని స్కాన్ చేసేటువంటి స్టూడెంట్‌తో కంపేర్ చేస్తే వీడికి వాడు ఒక వివేకానందుడిలాగా కనబడతాడు. అబ్బా! ఎంత బాగా చేస్తున్నాడు అని. అయితే అక్కడితో మనం ఆగిపోయాం. ఇంకా కొంతమంది ఉంటారు. ఇంకా స్పీడ్ రీడింగ్ ప్రాక్టీస్ చేసి ఇంకా హైయర్ లెవెల్‌కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే స్టాప్ దేర్. అక్కడితో మన పొటెన్షియల్‌ని అక్కడ లిమిట్ చేసేసుకున్నాం. నిజంగా మనం ఇంకా దానిపైన వర్క్ చేస్తే, మేబీ ఇంకా ఫోకస్డ్‌గా వర్క్ చేస్తే, ఇంకా కాన్సంట్రేషన్‌తో వర్క్ చేస్తే, మన లోపల ఉన్నటువంటి రియల్ పొటెన్షియల్‌ని బయటకు తీసుకొస్తే మనం కూడా వివేకానందుడిలాగా ఫాస్ట్‌గా ఆ పుస్తకాన్ని చదివేంత పొటెన్షియల్ వస్తుందేమో. అంత హ్యూమన్ పొటెన్షియల్ మనలో ఉన్నా కూడా మనం ఎందుకు దాన్ని బయటకు తీసుకురావట్లేదు? ఒక బుక్ చదవడంలోనే కాదు, ప్రతి ఒక్క రంగంలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్‌ని కూడా మనం ఇలా చేయగలుగుతామా? హైయెస్ట్ లెవెల్ ఆఫ్
శక్తిని, మన హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పొటెన్షియల్ని బయటకు తీసుకొచ్చి మనం పని చేయగలుగుతామా? అలా అందరూ పని చేయగలిగితే ఈ ప్రపంచం ఎంత బాగుంటుంది. అండ్ అందరూ కూడా ఆ పొటెన్షియల్ని పాజిటివ్ వేలో తీసుకెళ్ళగలిగితే ప్రపంచం ఎంత బాగుంటుందో మనం ఊహించవచ్చు. బట్ అలాంటి అద్భుతమైనటువంటి పొటెన్షియల్తో మనం పని చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాము? దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. రకరకాల సమస్యల్ని మనం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. రకరకాల పరిస్థితులు ప్రభావం వల్ల మన మన పొటెన్షియల్ అనేది లిమిట్ అయిపోతూ ఉండొచ్చు. అలా లిమిట్ లేకుండా మనం ఏదైనా చేయగలము, ఎంతైనా సాధించగలము అనేటువంటి స్థితికి మనం వెళ్ళగలుగుతామా? అలా వెళ్ళడానికి ఈ వర్క్షాప్ మనకి ఎట్లా పనిచేస్తుంది? ఇక్కడ సాధించడం అంటే ఏదో ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప విషయం సాధించడమే కాదు, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని తయారు చేసుకోవడం. అందులో నేను చేయాలనుకున్న ప్రతి ఒక్క పనిని చేయగలుగుతున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా ఉంచగలుగుతున్నాను. వాళ్ళందరూ కూడా సంతోషంగా నన్ను ఉంచగలుగుతున్నారు. నా సమాజంలో కూడా ప్రతి ఒక్క నేను ఉండేటువంటి అపార్ట్మెంట్లో కావచ్చు, నా కాలనీలో కావచ్చు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అండ్ నా ప్రకృతి ఏదైతే నేను ఏ నేచర్లో అయితే ఉన్నానో, ఈ నేచర్లో ఉన్నటువంటి ఏ విధమైన న్యాచురల్ రిసోర్సెస్ని కొల్లగొట్టకుండా చాలా బ్యాలెన్స్లో ఉండేలాగా నా చుట్టుపక్కల వాళ్ళందరూ అందరం కూడా ఒక అద్భుతమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తున్నాము. అలాంటి అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి కావలసినటువంటి పొటెన్షియల్ మన దగ్గర ఉన్నది. కానీ దాన్ని మనం బయటికి తీసుకురాలేకపోతున్నాం. ఎందువల్ల కారణం ఏంటి అనేది తెలుసుకోవడము ఒక ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ వర్క్షాప్ ఇస్ దట్. ఈ వర్క్షాప్లో మనము ఈ 4 లెవెల్స్లో, నేను ఒక ఇండివిజువల్గా, అలాగే నా ఫ్యామిలీలో ఒక మెంబర్గా, అలాగే ఈ సమాజంలో కూడా ఒక పార్ట్గా, అలాగే ఎంటైర్ నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్లో ఒక భాగంగా ఈ 4 లెవెల్స్లో కూడా నేను అద్భుతమైనటువంటి పొటెన్షియల్తో బతకడానికి నేను ఏం చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డే నెక్స్ట్ లెవెల్లో ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలనేది మనము డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. అయితే ఈ హ్యూమన్ వాల్యూస్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అన్నాము. నా యాక్చువల్లీ నోట్ ఏదైతే ఉందో అది పనిచేయడం లేదు. ఐ ట్రై టు రైట్ ఇట్ యాజ్ legible as possible. Universal human values. ఈ వర్క్షాప్ పేరు యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ వర్క్షాప్ లేదా జీవన్ విద్య అన్నాము. ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి? వాల్యూ అంటే ఏంటి? వాల్యూ అంటే విలువ అన్నాము. ఒక చాక్ పీస్ ఉంది, దీని వాల్యూ ఏంటండి? చాక్ పీస్ యొక్క వాల్యూ మీరు చెప్పాలి అనుకుంటే ఎలా చెప్తారు? హౌ డు యూ డిఫైన్ ద వాల్యూ ఆఫ్ చాక్ పీస్? ఎవరన్నా చాట్ విండోలో టైప్ చేసి రాయొచ్చండి. హౌ డు యూ డిఫైన్? జనరల్లీ ఈ నార్మల్గా మేము ఫేస్ టు ఫేస్ వర్క్షాప్ని కండక్ట్ చేస్తాము. అప్పుడు ఇలా అడగగానే తక్కువ సమాధానాలు వస్తాయి. బట్ ఇప్పుడు ఆన్లైన్లో చేస్తూ ఉండడం వల్ల ఒక లైఫ్లెస్ మానిటర్ని చూస్తూ ఉన్నప్పుడు ఇంటరాక్ట్ అవుతున్న ఫీలింగ్ కలగదు. మీరు టకటక చాట్ విండోలో టైప్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా నాకు ఇంటరాక్ట్ అవుతున్న ఫీలింగ్ నాకు కూడా వస్తుంది. ఒక చాక్ పీస్ తాలూకు వాల్యూని ఎలా డిఫైన్ చేస్తాము? దాని వాల్యూ ఎంత అంటే ఏం చెప్తాము? వాట్ ఈస్ ద వాల్యూ అంటే? ఇట్ ఈస్ ఇన్ వైట్ కలర్, యూస్ఫుల్ టు రైట్, స్మూత్ రైటింగ్. ఎస్. ఇప్పుడు మామూలుగా చాక్ పీస్ ఒక రూపాయి లేదా 10 పైసలు, 2 రూపాయలు ఎంతో ఉన్నది. దీన్ని మనం ప్రైస్ అన్నాం. ఇది దాని మూల్యం అనుకోవచ్చు. బట్ దాని వాల్యూ ఏంటి అంటే అది ఎట్లా ఉపయోగపడుతుంది? ఒక వైట్ బోర్డుని తీసుకుంటే కాస్ట్ చెప్తాం. కాస్ట్ చెప్పేది దాని మూల్యం అనుకున్నాం. వైట్ బోర్డు పైన కానీ లేకపోతే బ్లాక్ బోర్డు పైన కానీ రాయడము అనేది దాని వాల్యూ. ఒకవేళ వైట్ బోర్డ్ కానీ బ్లాక్ బోర్డ్ కానీ లేదు, చాక్ పీస్ అలా ఉన్నది, అది ఎంత మంచి చాక్ పీస్ అయినా కూడా దాని వాల్యూ మనకు అర్థం కాదు. లేదా ఒక పెన్ ఉంది, ఆ పెన్ తాలూకు వాల్యూ మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఒక పేపర్ ఉండి దాని మీద రాయగలిగినప్పుడు. లేకపోతే అది అద్భుతమైనటువంటి పార్కర్ పెన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు.
ఏదైనా కానీ అది దాని వాల్యూ మనకి ఎప్పుడు అర్థమవుతుంది, అది పని చేస్తే. ఇక్కడ చాక్ పీస్ కానీ లేకపోతే పెన్ కానీ రైటింగ్ అనేది దాని వాల్యూ అనుకోండి. అది ఎప్పుడు తెలుస్తుంది మనకి, దానికన్నా పెద్ద వ్యవస్థలో హయ్యర్ ఆర్డర్లో వర్క్ చేసినప్పుడు. దానికన్నా పెద్ద వ్యవస్థలో హయ్యర్ ఆర్డర్లో వర్క్ చేసినప్పుడు దాని వాల్యూ మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ హయ్యర్ ఆర్డర్ ఏంటి, చాక్లెట్స్కి బోర్డ్ అన్నమాట, పెద్ద వ్యవస్థ. ఈ బోర్డు ఉంది చూసారా, ఈ బోర్డు దానికి వాల్యూ ఎప్పుడు మనకు అర్థమవుతుంది, ఆ బోర్డు ఒక క్లాస్ రూమ్లో ఉండి ఆ క్లాస్ రూమ్లో పిల్లలకి ఈ జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడితే అప్పుడు బోర్డు దానికి వాల్యూ. లేదా బోర్డు ఎక్కడో పక్కన పడేసి ఉన్నది అనుకోండి, అది ఎంత కాస్ట్లీ బోర్డు అయినా కూడా పెద్దగా ఉపయోగపడదు. ఆ క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్ దానికి వాల్యూ ఎప్పుడు అర్థమవుతుంది మనకి, ఆ క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఉండి పిల్లలు ఉంటే అప్పుడు ఒక స్కూల్ అనేటువంటి హయ్యర్ ఆర్డర్లో ఉంటాయి. మామూలుగా ఒక రూమ్ ఎక్కడన్నా కూడా దానికి పెద్ద వాల్యూ రాదు, బట్ క్లాస్ రూమ్ అనగానే ఒక చక్కటి గుడి లాంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఎందుకు, బికాస్ ఇట్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ హయ్యర్ ఆర్డర్. సో మనము ప్రతి మనిషి యొక్క హ్యూమన్ వాల్యూ అన్నాం, మనిషి యొక్క వాల్యూ. మనిషి యొక్క వాల్యూ ఏంటి, మనిషి యొక్క వాల్యూ ఏంటి అంటే ఆయన ఈ మనిషి తనకన్నా హయ్యర్ ఆర్డర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు. ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ యొక్క వాల్యూ ఏంటి, ఎడ్యుకేషన్, ఒక జ్ఞాన సముపార్జన అనుకుందాం, జ్ఞానాన్ని సముపార్జించడం. దోమలు పెట్టండి ఒకసారి, ఇక్కడ ఎక్కడ ఉంది, మ్యూట్ చేసుకోవాలండి, అది 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 శ్రీనివాస్ మ్యూట్ చేసుకోరా. సో ఈ జ్ఞాన సముపార్జన అనేది స్టూడెంట్ తాలూకా వాల్యూ అనుకోవచ్చు. టీచర్ తాలూకా వాల్యూ ఏంటంటే గైడెన్స్, స్టూడెంట్కి గైడెన్స్ ఇవ్వడం. సో ఈ స్టూడెంట్ కానీ టీచర్ కానీ వీళ్ళు స్కూల్ అనేటువంటి ఒక పెద్ద ఆర్డర్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళ వాల్యూ అనేది బయటకు వస్తుంది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ, ఇప్పుడు ఇందాక నేను చాక్ పీస్ పెన్ అన్నాను, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఒక్కొక్క అదే పర్టికులర్ వస్తువు తనకు వాల్యూ మారుతూ ఉండొచ్చు. వాటర్ అనేది ఉన్నది, నీరు, మనిషి అనే ఒక హయ్యర్ ఆర్డర్లో మనిషికి రకరకాలుగా పనికొస్తుంది, దాహాన్ని తీరుస్తుంది, అలాగే శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి పనికొస్తుంది, క్లెన్జింగ్కి. అలాగే ఒక ప్లాంట్ ఉందనుకోండి, దాని లోపల చక్కగా ఎదగడానికి పనిచేస్తుంది, ఈ వాటర్ అనేది పనికొస్తుంది. అదే ఒక వాటర్ నుంచి శక్తిని తయారు చేసేటువంటి హైడ్రల్ ప్లాంట్ ఉందనుకోండి, దానిలో ఎలక్ట్రిసిటీని తయారు చేయడానికి పనికొస్తుంది ఇదే వాటర్. ఇలా మనిషి కూడా, ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ కాంటెక్స్ట్లో, ఒక స్టూడెంట్గా, ఒక హస్బెండ్గా, ఒక ఎంప్లాయీగా, ఇలా డిఫరెంట్ లెవెల్స్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మన వాల్యూ అనేది మనకి తెలుస్తుంది. ఆ పర్టికులర్ ఆర్డర్లో మన పార్టిసిపేషన్ బట్టి మన వాల్యూ ఉంటుంది. ఇలా ఈ లెవెల్స్ ఏమున్నాయి, ఒకటి ఇండివిజువల్గా మనము ఉన్నాము, ఇండివిజువల్ లెవెల్. నెక్స్ట్ నేను ఈ ఫ్యామిలీ, నా కుటుంబంలో కూడా ఒక పార్టిసిపేషన్ అనేది ఉన్నది, సో ఫ్యామిలీ లెవెల్. అక్కడ నుండి పైకి వెళ్తే సమాజం, ఇలాంటి ఫ్యామిలీస్ అన్ని కొన్ని కలిస్తే ఒక సమాజం, సొసైటీ. అండ్ అక్కడ నుండి ఇంకా పైకి వెళ్తే నేచర్, ఎగ్జిస్టెన్స్.
ఈ ప్రకృతి. సో ఇలా 4 లెవెల్స్లో మన వాల్యూని, మన పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ 4 లెవెల్స్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తూ, ఈ 4 లెవెల్స్లో ఉన్నటువంటి సమస్యల్ని మనం సాల్వ్ చేసుకుంటూ, ఈ 4 లెవెల్స్లో కూడా మన రెస్పాన్సిబిలిటీస్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే కనుక అప్పుడు మనము ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం అన్నమాట. సో అప్పుడు మన వాల్యూని, మన రియల్ వాల్యూని మనం గుర్తించినట్టు అవుతుంది. సో ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అని అన్నాం కదా, వాల్యూ మనకు అర్థమైంది, హ్యూమన్ వాల్యూస్ మనకు అర్థమైంది. యూనివర్సల్ అంటే ఏంటి? యూనివర్సల్ అంటే సమయంతో కానీ, ప్రదేశంతో కానీ, వ్యక్తులతో కానీ మారనటువంటి వాల్యూస్ ఏదైతే ఉంటాయో వాటిని యూనివర్సల్ వాల్యూస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను నా పొటెన్షియల్ని బయటికి తీసుకొచ్చి అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలి, అందరినీ సంతోషంగా ఉంచాలి, నేను సంతోషంగా ఉండాలి అనేటువంటి ఒక సింపుల్ ఐడియాని తీసుకున్నాను అనుకోండి. సో ఎల్లప్పుడూ సంతోషంగా బతకాలి అని నేను కోరుకుంటున్నాను, అందరినీ సంతోషంగా ఉంచాలి అని కోరుకుంటున్నాను. ఈ వాల్యూ ఏదైతే ఉన్నదో ఇది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అలాగే పక్కన దేశంలో ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ అనిపిస్తుంది, వేరే ఖండంలో ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇది నాకు ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది, 10 సంవత్సరాల క్రితం కూడా కరెక్ట్ అనిపించింది, 10 సంవత్సరాల తర్వాత కూడా కరెక్ట్ అనిపిస్తుంది. సమయంతో కూడా మారదు, అండ్ ప్రదేశాలతో మారదు, వ్యక్తులతో మారదు. ఇలా ఎప్పుడు కూడా మారినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని యూనివర్సల్ అంటారు. అటువంటి యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా మన లైఫ్ని ఇంకా బెటర్గా చేసుకోవడానికి, మన లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో కూడా ప్రాక్టికల్గా మనం లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఎలా మనము ఇది చేయొచ్చు అనేది మనం గమనిద్దామండి. అయితే ఇప్పుడు ఏదైతే మనకి ఈ కోర్సులో మనం చెప్పడానికి ట్రై చేస్తున్నామో ఇదంతా కూడా ఇట్స్ జస్ట్ ప్రపోజల్, ఒక ప్రపోజల్ మాత్రమే, ఒక ప్రస్తావన. మీకు ఇది ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలాగే ఉండాలి అని ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, మోరల్ లెసన్స్ కానీ, డూస్ అండ్ డోంట్స్ కానీ చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ఇలా మేము అనుకుంటున్నాము, ఇది మీరు వెరిఫై చేసి చూడండి. ఈ వెరిఫై చేసేటువంటి ప్రాసెస్ కూడా మీకు ఒక ప్రస్తావనగా ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నమాట. ఇది ఒక ప్రపోజల్. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది కరెక్టా కాదా అనేది మీరే డిసైడ్ చేయాలన్నమాట. ఎవరు డిసైడ్ చేస్తారు? మీరే డిసైడ్ చేస్తారు. ఇది మొత్తం ఈ వర్క్షాప్ అంతా కూడా మీరు కలిసి మాట్లాడుకోవడంతో మొదలయ్యి ఆ డైలాగ్ అనేది మీ లోపల ఆ మాటలు, ఆ డిస్కషన్ అనేది జరగాలన్నమాట. అది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి, కంటిన్యూస్ అవేర్నెస్తో జరుగుతూ ఉండాలి. అది ఎలా జరుగుతుంది, ఈ మొత్తం ప్రాసెస్ అనేది ఎలా మీ లోపల ఎక్స్ప్లోరేషన్ ఎలా చేస్తారు అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ చెప్పే కన్నా ముందు, అంటే ఇప్పుడు నేను ఒక ప్రపోజల్ ఇచ్చాను అనుకోండి, ఆ ప్రపోజల్ని మీరు ఎలా వెరిఫై చేయాలో నేను అడుగుతాను మిమ్మల్ని. ఓకే, ఒక చిన్న ప్రపోజల్ ఏంటి అంటే, ఒక ప్రశ్నే అనుకోండి, అందరినీ గౌరవించాలా, కొందరిని గౌరవించాలా? దీనికి మీ సమాధానం ఏంటి? అందరినీ గౌరవించాలా, కొందరిని గౌరవించాలా? జస్ట్ మీరు టైప్ చేయొచ్చు. అందరినీ గౌరవించాలంటే 1 అని టైప్ చేయండి, కొందరిని గౌరవించాలంటే 2 అని టైప్ చేయండి. ఓకే, చాలు. ఓకే, ఇప్పుడు ఈ కొందరినే గౌరవించాలి అనేది కరెక్ట్ కాదని క్లియర్గా అర్థమవుతుంది, అందరికీ అర్థమైపోతుంది. అందరినీ గౌరవించాలి అని తెలియడానికి, అది మనకు అర్థం కావడానికి మనం ఎంతవరకు చదువుకోవాలి, ఎంతవరకు చదువుకుంటే ఇది మనకు తెలుస్తుంది? అందరినీ గౌరవించాలి అనేది మనకు అర్థం అవడానికి మనం ఎంతవరకు చదువుకోవాలి?
ఎంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ విషయం మనకు అర్థమవుతుంది. డిగ్రీ వరకు చదువుకోవాలా, 10th వరకు చదువుకోవాలా? నో నీడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనిషి అయితే చాలు, చదువుతో సంబంధం లేదు. ఓకే, ఇంకొక ప్రశ్న అడుగుతాను. పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం రుచిగా ఉంటుంది, అండ్ ద సేమ్ టైం అందులో చక్కటి పోషక విలువలు కూడా ఉన్నాయి. అలాంటి ఆహారం తీసుకోవాలా, లేదంటే కేవలం రుచి మాత్రమే ఉండి ఆ రుచి కోసం కొన్ని రకాలైనటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ని కూడా యాడ్ చేసినటువంటి ఆహారం తీసుకోవాలా? పోషక విలువలు నిండినటువంటి ఆహారం తీసుకోవాలంటే 1, లేదంటే రుచికి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటే 2. ఓకే ఓకే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎంతవరకు చదువుకోవాలండి? అందరూ కూడా 1 అని రాస్తున్నారు. బట్ ఎంతవరకు చదువుకోవాలి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి? ఏ ఆహారం తీసుకుంటే నా శక్తి పెరుగుతుందో, ఏ ఆహారం తీసుకుంటే నా లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీ బాగా స్ట్రెంగ్తన్ అవుతుందో, చదవవలసిన అవసరం లేదు, నో నీడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని రాస్తున్నారు. కరెక్ట్ అండి. ఇంకొక ప్రశ్న, నేను ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషను నా స్వతంత్రంగా నేను తీసుకోవాలా, లేదంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఇలా చేయి అని చెప్తే వాళ్ళందరూ ని దృష్టిలో పెట్టుకుని నేను డెసిషన్ తీసుకోవాలా? స్వతంత్రంగా తీసుకోవాలా, పరతంత్రంగా తీసుకోవాలా? లైఫ్ని స్వతంత్రంగా బతకాలా, పరతంత్రంగా వేరే వాళ్ళ చేతిలో నా రిమోట్ పెట్టి వాళ్ళు ఆడించినట్టుగా నేను ఆడాలా, లేదా స్వతంత్రంగా ఉండాలా? స్వతంత్రంగా అయితే 1 అని టైప్ చేయండి, పరతంత్రంగా అయితే 2. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోటి సత్సంబంధాలు కలిగి ఉండాలా నేను? గుడ్ రిలేషన్షిప్స్, సత్సంబంధాలు కలిగి ఉండాలా, లేకపోతే వ్యతిరేకతతో ఉన్నా కూడా పర్వాలేదా? అందరితో సత్సంబంధాలతో ఉండాలని కోరుకుంటానా, వ్యతిరేకత ఉన్నా కూడా ఓకే అనిపిస్తుందా? సో ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మీరు టకటక సమాధానం చెప్తున్నారు. అండ్ ఈ పాసిబిలిటీ ఉందా లేదా అనేది శంకర్ గారు, అది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలా అంటే ఉండాలని నేను కోరుకుంటున్నానా, లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నానా, అది క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఉండాలి అని కోరుకుంటున్నాను. సో వీటన్నిటికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో నేను అడిగే ప్రతి ప్రశ్నకి కూడా మీరు సమాధానం ఏదైతే చెప్తున్నారో, ఈ సమాధానము ఎక్కడి నుంచి వస్తుంది? మీ సహజ స్వీకృతి ఆధారంగా వస్తుంది. లేదా న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటాం అన్నమాట. దీన్ని సహజ స్వీకృతి లేదా న్యాచురల్ యాక్సెప్టెన్స్. మీరు ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి చాలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, లేకపోతే పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరో గురువు గారి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని కూడా మన లోపలే
ఆ ప్రశ్నలకు సమాధానాలు మనం వెతుక్కుని ఆ సమాధానాలని మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు అనమాట. అయితే ఈ సహజ స్వీకృతి ఆధారంగా మనం ఏదైతే ఈ లైఫ్ని లీడ్ చేస్తున్నామో, ఈ సహజ స్వీకృతి ఆధారంగా మనం ఏదైతే ఈ ప్రపోజల్ని అర్థం చేసుకుంటున్నామో అది మనం లైఫ్లో ఇంప్లిమెంట్ చేసామనుకోండి, అందరినీ గౌరవిస్తూ ఉంటే లేదా కొందరినే గౌరవిస్తున్నాం. అందరినీ గౌరవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, కొందరినే గౌరవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఈ అనుకున్నటువంటి ఏదైనా ప్రపోజల్ నేను చెప్పినప్పుడు అది మీరు జస్ట్ వెరిఫై చేశారు. వెరిఫై చేసిన తర్వాత ఇంకా బెటర్గా నేను ఎలా వ్యాలిడేట్ చేయాలి అంటే లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏదన్నా ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే దాని నుంచి నేను హ్యాపీగా ఉంటున్నాను అండ్ అవతల వ్యక్తి కూడా హ్యాపీగా ఉంటారా. ఒక చిన్న క్వశ్చన్ అండి, నేను మొత్తం అంతా తెలుగులో రాస్తున్నాను. ఈ తెలుగు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ చాట్ విండోలో చెప్పొచ్చు. అంటే తెలుగు లిపి అర్థం కాని వాళ్ళు, మీరు రాసేది చదవలేకపోతున్నామండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? లేకుంటే పర్వాలేదు. ఒకవేళ తెలుగు నాకు అర్థం కావట్లేదు అంటే కనుక నేను ఐ విల్ ట్రై టు రైట్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ మొత్తం వర్క్షాప్ తాలూకా డిజైన్ ఎలా ఉంది అంటే, నేను మీకు కొన్ని ప్రస్తావనలు, కొన్ని ప్రపోజల్స్ చెప్తాను. అవి మీరు వెరిఫై చేస్తారు. ఎలా వెరిఫై చేస్తారు? మీ సహజ స్వీకృతి ఆధారంగా మీరు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఇది కరెక్ట్ అనిపిస్తే దీన్ని మళ్ళా మీరు లైఫ్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ వర్క్షాప్ మోస్ట్లీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ గురించి ఎక్కువ మాట్లాడతాం అన్నమాట. ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు ఉభయ సుఖం కలగాలి. మీరు హ్యాపీగా ఉండాలి. మీరు ఎవరితో అయితే మాట్లాడతారో, ఎవరితో అయితే పని చేస్తారో వాళ్ళలో కూడా ఈ ఉభయ సుఖం, వాళ్ళలో కూడా హ్యాపీనెస్ అనేది కలగాలి. అలాంటి ప్రాసెస్ మీకు యాక్సెప్టబులా? ఇలా అంటే మీ సొంత మీలో ఉన్నటువంటి సహజ స్వీకృతి ఆధారంగా మీరు డెసిషన్ తీసుకోవడం మీకు యాక్సెప్టబులా? లేదు అంటే ఎవరన్నా వచ్చి మీకు ఇది ఇలా చేయండి, అలా చేయండి, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పి అలానే మీ చేతి చేయిస్తూ ఉంటే అది మీకు ఓకేనా? మీ లైఫ్లో ప్రతి డెసిషన్ కూడా అది ఎందువల్ల చేయాలి అనేది మీలో మీరు ఆలోచించుకుని దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూసి అది బాగుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఓకే అయితే 1 అని రైట్ చేయండి. వేరే ఎవరన్నా వచ్చి ఇది రైట్, ఇది రాంగ్, ఇలా చేయి, ఇలా చేయొద్దు అని చెప్తే దాని ప్రకారం ఫాలో అయిపోవడం ఓకే అయితే 2 అని టైప్ చేయండి. వండర్ఫుల్. సో మనందరికీ కూడా మన లోపల ఈ అండర్స్టాండింగ్ ఉండి ఈ స్వతంత్రతతో మనం డెసిషన్ తీసుకోవాలి అండ్ దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరో డిక్టేట్ చేస్తే కాదు అనేది మనలో ఉన్నది. కానీ మనం అలా చేయగలుగుతున్నామా? ఇందాక నేను అడిగాను, అందరినీ గౌరవించాలా, కొందరినే గౌరవించాలా అని అడిగాను. అందరినీ గౌరవించాలని చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీకు అందరినీ గౌరవించగలుగుతున్నామా? అందరినీ, మన బాస్ని, మన కిందన పనిచేసే సబార్డినేట్ని, మన ఇంట్లో పని మనిషి, ఎక్కడో ఉన్నటువంటి ఒక మినిస్టరు, అందరినీ సమానంగా గౌరవించగలుగుతున్నామా? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నో. ఎస్. ఓకే, అందరినీ గౌరవించలేకపోతున్నాను. ఇంకొక క్వశ్చన్ అడిగాను మళ్ళీ, పోషక విలువలు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, కేవలం రుచి ఆధారంగా తీసుకోకూడదు, ఎప్పుడు శరీరానికి మంచి నరిష్మెంట్ ఇచ్చేటువంటి ఆహారాన్నే తీసుకోవాలి అని చెప్పాను. మరి ఎల్లప్పుడూ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ని మాత్రమే తీసుకోగలుగుతున్నామా? లేదు అంటే ఒక్కొక్కసారి క్రేవింగ్స్, టేస్టీ ఫుడ్ తినాలి అనిపించి అప్పుడప్పుడు మనం రాంగ్ ఫుడ్ తింటున్నామా? ఎల్లప్పుడూ న్యూట్రిషియస్ ఫుడ్ తినగలుగుతున్నామా? ఓకే, తిన్నాను. అండ్ మనం తీసుకునే ప్రతి డెసిషన్ స్వతంత్రంగా తీసుకోవాలి అని అనుకున్నాం. స్వతంత్రత నాకు ఇంపార్టెంట్, చాలా ముఖ్యము. పరతంత్రత కాదు. నేను ప్రతి డెసిషన్ కూడా నా
లోపల ఉన్నటువంటి సహజ స్వీకృతి ఆధారంగా నేను తీసుకోవాలి, ఎవరో చెప్తే ఎవరో డిక్టేట్ చేస్తే కాదు అనుకున్నాం. ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండగలుగుతున్నామా? అలాగే సత్సంబంధాలు కావాలి అని అనుకున్నాం. మన రిలేషన్షిప్ లో అపోజిషన్ ఉండకూడదు, వ్యతిరేకత ఉండకూడదు, ఎప్పుడు కూడా మంచి సంబంధాలు కలిగి ఉండాలనుకుంటున్నాం. అలాంటి సంబంధాలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ, మన బాస్ తో కానీ, మన కొలీగ్స్ తో కానీ, మన సబార్డినేట్స్ తో కానీ, మన ఫ్యామిలీ రిలేటివ్స్ తో కానీ, వీళ్ళందరితో కూడా ఎల్లప్పుడూ సత్సంబంధాలని మెయింటైన్ చేయగలుగుతున్నామా? సో మెయింటైన్ చేయలేకపోతున్నాము. ఫైన్. సో మీరు చాట్ విండోలో చూస్తే మనము ఇవన్నీ కూడా మనలో తెలుసు, మనం అందరూ కూడా అర్థం చేసుకుంటున్నాము ఇలాగే ఉండాలి అని, కానీ అలా ఉండలేకపోతున్నాము. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఇది ఇది ప్రస్తుతం సిచ్యువేషన్, మన సిచ్యువేషన్. కానీ మనం ఇంకా బెటర్ స్టేట్కి వెళ్ళే అవకాశం ఉన్నది. నేను చెప్తున్నా కదా, మనిషికి అద్భుతమైనటువంటి పొటెన్షియల్ ఉన్నది. ఆ పొటెన్షియల్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవకాశం కూడా ఉన్నది. మనం చేయాలి, మనము దానిపైన వర్క్ చేయాలి, మన పైన మనం వర్క్ చేసుకోవాలి. మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మనం నిరంతరం కూడా కష్టపడాలి. దానికి మనం అందరం కూడా విల్లింగ్గా ఉన్నాం కాబట్టి ఈ రోజున ఇంత పొద్దున్నే లేచి మనము ఇంత యాక్టివ్గా ఈ వర్క్షాప్లో అటెండ్ అవుతున్నాము, పార్టిసిపేట్ చేస్తున్నాము. ఓకే, ఎందుకు మన లైఫ్ని బాగా మంచిగా మలుచుకోవాలి అనుకుంటున్నాం. ఈ మంచిగా మలుచుకోవడం అంటే ఏంటి, అద్భుతమైనటువంటి లైఫ్ అంటే ఏంటి? మీ ఉద్దేశంలో ఒక వండర్ఫుల్ లైఫ్ ఇలా ఉండాలి, లైఫ్ అంటే ఇలా ఉండాలి అంటే ఎలా ఉండాలి? జస్ట్ రాయండి, మీ లైఫ్లో ఇలా ఉంటే చాలా బాగుంటుంది. చందన గారు రాస్తున్నారు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఉండాలి లైఫ్లో. ఎస్, మంచి పొజిషన్ ఉండాలి, సంతృప్తి, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, పీస్, హానర్, ఇమోషన్స్ ని చేయగలగాలి అన్నారు. మన గోల్ రీచ్ అవ్వాలి. అదే ఏం గోల్ అండి? టేక్ ఎనీ సిచ్యువేషన్ ఏ పాజిటివ్ వే, పాజిటివ్ యాటిట్యూడ్. నెగిటివ్ థాట్స్ లేకపోవడం. యా, పీస్ ఆఫ్ మైండ్, ఎవ్రీడే మైండ్ పీస్గా ఉంచుకోవాలి. స్ట్రెంగ్త్, బీ స్ట్రాంగ్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్స్, అంటే మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. ఇమాజినేషన్ ఇంకొంచెం బిగ్గర్ చేయండి, అంటే మీకు అసలు ఏది అసాధ్యం కాదు, రియల్ హ్యూమన్ పొటెన్షియల్ని మీరు డిస్కవర్ చేశారు. అప్పుడు ఎలా ఉంటుంది లైఫ్? మీరు ఏది అనుకుంటారు చేయగలుగుతారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మీరు ఎలా మీ లైఫ్ని మలుచుకుంటారు? ఇంద్రియ నిగ్రహం ఉండాలని రాశారు. కంట్రోల్ ఓవర్ సెన్సెస్, సెల్ఫ్ రెగ్యులేషన్ అనుకోవచ్చు. ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ రెగ్యులేషన్. మనస్ఫూర్తిగా పనిచేయాలి.
లైఫ్ లో సక్సెస్ ఉండాలి. సక్సెస్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి. well settled life to us and to see others needed and help them. మనం మన లైఫ్ బాగా సెటిల్ అవ్వాలి అండ్ అదర్స్ కూడా హెల్ప్ చేయాలి. to go back to our past to change our mistakes done. మనకు నచ్చిన పని చేయాలి కానీ ఏం చేసినా కరెక్ట్గా ఉండాలి. గుడ్ ఆర్ బ్యాడ్ టేక్ దమ్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఓకే గ్రేట్. ఇంకా అత్యాశ ఉండకూడదు. యా ఏది ఉండకూడదు కాదు, లైఫ్ ఎలా సూపర్ లైఫ్ అంటే ఎలా ఉండాలి అంటే మీకు ఇంకా కొంచెం కింద క్యూస్ ఇస్తాను. అంటే మీ ఇండివిజువల్ లెవెల్లో అద్భుతమైన లైఫ్ అంటే ఎలా ఉండాలి? టుగెదర్గా మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక అద్భుతమైన లైఫ్ని క్రియేట్ చేసుకోవాలంటే ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి? Who should remember those who's helped us to be in that success? గ్రాటిట్యూడ్. మనకి హెల్ప్ చేసిన వాళ్ళని గుర్తుంచుకోవాలి, కృతజ్ఞత భావం ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరికీ గౌరవం దక్కాలి. యా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. మనం ఉన్నా లేకున్నా మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. నేమ్ అండ్ ఫేమ్ కావాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరికీ గౌరవం దక్కాలి. అందరికీ గౌరవం, అందరికీ గౌరవం, ఆనందం అండ్ అందరూ కలిసిమెలిసి ఉండాలి. చాలా బాగుంటుంది కదండి అలాంటి ఆ థాటే. అందరం ఒక సింగిల్ ఫ్యామిలీ లాగా ప్రపంచం అందరూ కూడా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. మన మీద ఉన్న అభిప్రాయం మారకుండా ఉండాలి, వేరే వాళ్ళకి మన పైన ఉన్న అభిప్రాయం మారకుండా ఉండాలి. ఓకే సో మనకి చూడండి, మనం ఎలాంటి బ్యూటిఫుల్ లైఫ్ని కోరుకుంటున్నాం. మనకి మంచి రెస్పెక్ట్ రావాలి, మంచి పొజిషన్ కావాలి అండ్ సాటిస్ఫాక్షన్ కూడా రావాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు సంతృప్తితో ఉండాలి, ఎప్పుడు శాంతితో ఉండాలి, పీస్ కావాలి, హానర్ గౌరవం కావాలి, పాజిటివ్ యాటిట్యూడ్ కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, మెంటల్ స్ట్రెంగ్త్ బాగుండాలి అండ్ ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి, ఎవరో ఫోర్స్ చేసి మనం చేయించకూడదు, మంచిగా సెటిల్ అవ్వాలి, అందరికీ హెల్ప్ చేయాలి, కృతజ్ఞతను వ్యక్తం చేయాలి అండ్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, నేమ్ కావాలి, ఫేమ్ కావాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, మన వల్ల కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అండ్ సమాజంలోని కులం ఆధారంగా లేదంటే వాళ్ళ జాతి ఆధారంగా ఏ విధమైన విచక్షణ ఉండకూడదు. వివక్ష ఉండకూడదు, వివక్షారహితమైనటువంటి అటువంటి సమాజం కావాలి అని చందన గారు రాస్తున్నారు. ఎస్, కాస్ట్ అండ్ కమ్యూనిటీ బేస్ మీద డిస్క్రిమినేషన్ లేని సమాజం. అందరితో కలిసిమెలిసి ఉండాలి, ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం చేసినా అందరూ కలిసి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి, ఒక్కరి మీదే వదిలేయకుండా. ఎంత బాగుంటుందండి అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉంటే. పవన్ కుమార్ గారు మనం ఇతరులను అర్థం చేసుకుని వారు కూడా మనల్ని అర్థం చేసుకునేలా చేయగలిగితే అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. వెరీ ట్రూ. ఇతరులు మనల్ని అర్థం చేసుకోవాలి,
వాళ్ళు మనల్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి, క్లారిటీ ఉండాలి, కమ్యూనికేషన్లో ఏ గ్యాప్ ఉండకూడదు అనమాట, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఏది ఆశించకుండా పని చేయగలగాలి, అది ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఇన్ రిటర్న్. ఓకే, వర్కింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రపంచము అంటే మన ఇండివిజువల్ లెవెల్లో, మన ఫ్యామిలీ లెవెల్లో, మన సొసైటీ లెవెల్లో, మన నేచర్ లెవెల్లో ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రపంచం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది, ఫుల్ క్లారిటీ మనలో ఉన్నది, మన శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉన్నది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మనుషులతోటి చక్కటి మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ ఉంది, అందరిపైన విశ్వాసం ఉంది, గౌరవం ఉన్నది, నమ్మకం ఉన్నది, ఆ ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి. అండ్ మనం బయటికి వెళ్తే మన సమాజంలోని అందరూ కూడా బాగున్నారు, ఎక్కడ భయం అనేది లేదు, అభయమే ఉన్నది ఎప్పుడు కూడా. అలాంటి సమాజం కావాలి, ఇవన్నీ కూడా మనం కావాలనుకున్నాము, అలాంటివి అన్ని కూడా మీరు చెప్పారు, బాగుంది. కానీ ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఇప్పుడు మనమున్న స్థితిలో ఇలానే ఉన్నదా, ఇట్లానే ఉన్నామా? ప్రెసెంట్ సిచ్యువేషన్ మనకున్నా లేకున్నా పక్కవాడికి ఉండకూడదు అనే సిచ్యువేషన్ లో ఉన్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది చెప్పండి, జస్ట్ మీ చుట్టుపక్కల ఏం కనబడుతోంది సమాజంలో? హౌ ఇస్ సొసైటీ, హౌ ఇస్ ఫ్యామిలీ? ఇండివిజువల్ గా మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా పూర్తి పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నారా? పీస్ ఆఫ్ మైండ్ తో ఉన్నారా? హ్యాపీనెస్ లో ఉన్నారా? సంతృప్తితో ఉన్నారా? మిస్అండర్స్టాండింగ్స్ కనబడుతున్నాయి. స్వార్థంతో ఉంది సొసైటీ, సమాజంలో స్వార్థం ఉంది. సెల్ఫిష్నెస్ ఉంది, అదే స్వార్థం. మైండ్ లో అన్వాంటెడ్ స్టఫ్ ఉంది. ప్రాపర్టీస్ కి వాల్యూ ఇస్తున్నారు, మనిషికి మాత్రం వాల్యూ ఇవ్వడం లేదు. వాల్యూ టు ఫిజికల్ ఫెసిలిటీస్, నాట్ టు హ్యూమన్ బీయింగ్. ఒక్కరు మనకన్నా గుడ్ పొజిషన్ లో ఉంటే చూడలేకపోతున్నాం, unable to see the prosperity of others. నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉన్నది. మన అనే భావన లేదు, ప్రతిదీ నాది అనే భావన మాత్రమే ఉంది, మన అనే భావన లేదు. ప్రజెంట్ సొసైటీలో ఉన్న మనుషులు పక్కవాడిని అలా చీట్ చేయాలి అని థాట్ చేస్తారు. చీటింగ్ అనేది కనబడుతుంది సమాజంలో, ట్రస్ట్ అనేది లేదు, చీటింగ్ కనబడుతుంది, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి.
అందరికీ సమానంగా ఫెసిలిటీస్ ఉండడం లేదు, సమానమైన సౌకర్యాలు ఉండట్లేదు. మనిషిని చూసే వే కూడా సరిగ్గా లేదు. నౌడేస్ పీపుల్ ఆర్ ప్రౌడ్ ఇన్ ఎవ్రీథింగ్. మనకు లేనిది పక్కవాడుకుంటే చూడలేకపోతారు, చేసేటప్పుడు బాగానే చెప్తారు, వారి వరకు వస్తే మాత్రం అనుకూలంగా మాట్లాడతారు. డిఫెన్స్ ఎక్కువగా కనిపిస్తోంది, ఎప్పటికప్పుడు డిఫెండ్ చేసుకుంటున్నాం మనం. గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు మనీ బట్ నాట్ టు పీపుల్ అండ్ హానర్. మోర్ ఇంపార్టెన్స్ టు మనీ. ఫియర్ అనేది కనబడుతుంది. అసలు మన మీద మనకు నియంత్రణ లేదు. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్, నియంత్రణ లేదు. మనీ ఉంటేనే వాల్యూ ఇస్తున్నారు ఈ రోజుల్లో, లేకపోతే వాల్యూ ఇవ్వడం లేదు. వాల్యూ టు ఓన్లీ మనీ. lack of self confidence. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఇది ప్రస్తుత పరిస్థితి అండి. యాజ్ ఆఫ్ నో ఇలా ఉన్నది, కానీ ఇది ఐడియల్ సిచ్యువేషన్. ఇలా ఉంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా సంతృప్తితో, హ్యాపీనెస్తో, పీస్తో, హానర్తో, పాజిటివ్ యాటిట్యూడ్తో, మెంటల్ స్ట్రెంగ్త్తో, సెల్ఫ్ రెగ్యులేషన్ తోటి మనస్ఫూర్తిగా పనిచేస్తూ సక్సెస్ సంపాదించడము, రైట్ అండర్స్టాండింగ్తో ఉండడము, సెటిల్ లైఫ్, అందరికీ హెల్ప్ చేయడము, అందరి పట్ల కృతజ్ఞతను చూపించడము, మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఈ క్యాస్ట్ కమ్యూనిటీ అనేటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ గౌరవం, అందరికీ ఆనందం, అందరూ కలిసిమెలిసి ఉండడం, అండ్ ప్రాపర్ కమ్యూనికేషన్, ఒకరితో ఒకరు సరిగ్గా అర్థం చేసుకోవడం, ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం అవతల వాళ్ళకి హెల్ప్ చేయగలగడం, ఇలాంటిది మనకి కావాలి. కానీ అలాంటి సమాజం లేదు ఇప్పుడు. అంతా కూడా మిస్అండర్స్టాండింగ్, స్వార్థం ఎక్కువైంది, అన్వాంటెడ్ స్టఫ్ ఎక్కువైంది. వాల్యూ టు ఫిజికల్ ఫెసిలిటీస్, అరే భౌతిక వస్తువులకే ఎక్కువ వాల్యూ ఉన్నది, మనీకి ఎక్కువ వాల్యూ ఉన్నది, సౌకర్యాలు అందరికీ సమానంగా లేవు, అండ్ భయం ఎక్కువైపోతుంది, మన పైన మనకు నియంత్రణ లేదు, అందరూ మనవాళ్ళు అనే భావన లేదు, చీటింగ్ అనే ఎక్కువ అవుతుంది. ఇలా ఉన్నది సమాజం. సో ఇప్పుడు ఈ పొజిషన్ నుండి, ఇలా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఉన్న సమాజం నుండి ఈ పొజిషన్కి వెళ్ళాలి, రైట్? సో వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనము ఈ స్థితి నుండి ఆ స్థితికి వెళ్ళగలుగుతాము? జస్ట్ ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? సపోజ్ మన దగ్గర కావలసినంత డబ్బు ఉన్నదనుకోండి, ఆ డబ్బుతో మనము ఈ స్థితి నుండి ఈ స్థితికి వెళ్ళగలుగుతామా? షుడ్ బి ఏబుల్ టు టాక్ టు ఈచ్ అదర్, రైట్ కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్, అదే మన అనుకున్న భావనకి వెళ్ళాలి. ముందు నేను మారాలి అని రాశారు ಅವರು. చేంజ్ ఇన్ మై సెల్ఫ్. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటే మనం ఈ ప్రస్తుత పరిస్థితి నుండి ఈ మనం ఏదైతే అద్భుతమైన ప్రపంచం అనుకున్నామో దానికి వెళ్ళగలుగుతామా? విత్ మనీ క్యాన్ వి గో ఫ్రమ్ దిస్ పొజిషన్ టు దట్ పొజిషన్? మనీ, ఇంకొకరు రాశారు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రిక్ట్ లాస్, గుడ్ గవర్నెన్స్. గవర్నమెంట్ చాలా స్ట్రింజెంట్ రూల్స్ పెట్టింది, అందరూ కూడా ఇట్లా ఉండాలి, ఇలానే ఉండాలి, ఏ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, కాస్ట్ అండ్ కమ్యూనిటీతో డిస్క్రిమినేషన్ ఉండకూడదు,
అందరూ కూడా ఇలా ఉండాలి అని చెప్పి స్ట్రింజెంట్ లాస్ పెడితే, మనీ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ మనీ ఉంటే సమాజంలో ఈ ఈ ప్రాపర్ క్యాస్ట్ కమ్యూనిటీ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండడము, అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, గ్రాటిట్యూడ్, హెల్పింగ్ అదర్స్, పీస్ ఆఫ్ మైండ్, పాజిటివ్ యాటిట్యూడ్, హానర్, మెంటల్ స్ట్రెంగ్త్, సెల్ఫ్ రెగ్యులేషన్, మన పైన మన కంట్రోల్, ప్రాపర్ కమ్యూనికేషన్, ఇవన్నీ మనీతో వస్తాయా అనేది క్వశ్చన్ అనమాట. లేదా గవర్నమెంట్ లాస్, ఇందాక ఎవరు రాశారు, స్ట్రిక్ట్ లాస్ పెట్టారు, స్ట్రిక్ట్ లాస్తో గవర్నమెంట్ ఇలాగే ఉండాలి అని మన పైన స్ట్రింజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. తద్వారా మనం ఈ అద్భుతమైన సమాజాన్ని మనం తయారు చేసుకోగలుగుతామా? మేబీ డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదనే భావన రావాలి. ఆ భావన రావాలంటే మనం ఏం చేయాలి? సహజ స్వీకృతాన్ని ఆధారంగా అంచనా వేయించాలి. ఇంద్రియ నిగ్రహం అవసరం, కరెక్ట్. ఇంద్రియ నిగ్రహం అవసరం. మన అంటే ఇవన్నీ అవసరం అనేది రాశాను ఇక్కడ ఆల్రెడీ. సెల్ఫ్ రెగ్యులేషన్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం సెల్ఫ్ రెగ్యులేషన్ లేదు. లేని స్థితి నుండి ఉన్న స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనీని కరెక్ట్గా వాడితేనే అవుతుంది. వీ షుడ్ బి ఆ కరెక్ట్గా వాడాలంటే మనకి ఇంకేం కావాలి? వీ షుడ్ బి ఏబుల్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. రెస్పెక్ట్ కావాలి. సో ఇప్పుడు నా ప్రపోజల్ ఏంటంటే, ఇందాక నేను చెప్పాను ఈ వర్క్షాప్ అంతా కూడా ఒక ప్రపోజల్గా మేము ఇచ్చేటువంటి కొన్ని ప్రస్తావనలు మేము ముందుస్తాము. అది కరెక్టా కాదని మీరు వెరిఫై చేయండి అని చెప్తున్నాను అనమాట. ఆ ప్రపోజల్ ఏంటి అంటే, రైట్ అండర్స్టాండింగ్. సరైన అవగాహన మనలో ఉంటే, ఈ రైట్ అండర్స్టాండింగ్ ద్వారా మనము ఈ ప్రస్తుత పరిస్థితి నుండి అద్భుతమైన ప్రపంచం ఏదైతే అనుకున్నామో ఆ స్థితికి మనం వెళ్ళవచ్చు అనేది ఒక ప్రపోజల్ అనమాట. రైట్ అండర్స్టాండింగ్ ద్వారా, ఈ రైట్ అండర్స్టాండింగ్ ద్వారా మనం ఈ స్థితి నుండి నెక్స్ట్ స్థితికి వెళ్ళగలుగుతాము అని చెప్తున్నాను. జస్ట్ ఇట్స్ ప్రపోజల్ అనమాట. సో ఈ రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? దేనికి సంబంధించి రైట్ అండర్స్టాండింగ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు రాసారు కదా చాలా థింగ్స్. హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలి అంటే నా లోపల హెల్దీగా ఉండడం కోసం నేను ఏం చేయాలో నాకు తెలుసు. ఏం చేస్తే నేను ఎల్లప్పుడూ హెల్దీగా ఉంటాను, ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాదు, నా ఆరోగ్యం నా చేతుల్లో ఉంటుంది అనేటువంటి జ్ఞానము, ఏం చేస్తే నా ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది, ఏం చేస్తే నేను ఇన్ఫెక్షన్స్ లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ బారిన పడకుండా ఉంటాను అనేది నాలో అర్థం అవ్వాలి. సరైన అవగాహన నాలో ఉండాలి. సరైన అవగాహన ఉంటే అప్పుడు దాన్ని నేను లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే, ఆచరణ కూడా ఇంప్లిమెంట్, సరైన అవగాహనతో నేను లైఫ్ని లీడ్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు నేను ప్రస్తుత పరిస్థితి నుండి బెటర్ స్థితికి వెళ్ళగలుగుతాను అనేది ఒక జస్ట్ ప్రపోజల్ అనమాట. మీకు కరెక్ట్ అనిపిస్తే ఓకే, లేదంటే కూడా మీరు యూ కెన్ రిజెక్ట్ ఇట్. ఎంత మనీ ఉన్నా మనము చనిపోయేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళము. ఉన్నంతకాలం అందరితో కలిసి ఉండాలి. రైట్ అండర్స్టాండింగ్ విత్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. రైట్. ఇప్పుడు నా లోపల నా సెల్ఫ్లో నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో నాకు తెలియాలి. అలాగే నా హెల్దీగా బాడీని మెయింటైన్ చేసుకోవాలంటే నేను ఏం చేయాలో నాకు తెలియాలి. ఇది నా ఇండివిజువల్ లెవెల్లో. అలాగే రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ద ఫ్యామిలీ. నా కుటుంబంలో నేను హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉంచడానికి ఏం చేయాలో కూడా నాకు తెలియాలి కదా. ఇక్కడ ప్రాపర్ కమ్యూనికేషన్ అన్నాం. ప్రాపర్ కమ్యూనికేషన్ చేయాలి అంటే
సత్సంబంధాలని పెంపొందించుకోవాలి అంటే ఎలా పెంపొందించుకోవాలో నాకు తెలియాలి కదా, దానికి కూడా సరైన అవగాహన కావాలి. అలాగే నా సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రాశారు ఫియర్ ఉంది, సమాజంలో ఫియర్ ఉన్నది అండ్ చీటింగ్ ఉన్నది. ఇలాంటి సమాజం మనకు కనబడుతుంది. బయటకు వెళ్తే ఏం జరుగుతుందో, ఎవడు ఎప్పుడు మన డబ్బులు దొంగతనం చేస్తాడో, ఎవరు కిడ్నాప్ చేస్తాడో, ఎవడు రేప్ చేస్తాడో, ఇలాంటి భయాలు ఉన్నాయి. అలాంటి భయాలు లేనటువంటి అభయం ఉండేటువంటి సమాజం కావాలి అంటే దానికి నేనేం చేయాలో, నా లోపల నా రెస్పాన్సిబిలిటీ నేను ఎలా ఫుల్ఫిల్ చేస్తూ సమాజంలో మార్పు తీసుకురాగలను నాకు అర్థం అవ్వాలి, నాలో అవగాహన ఉండాలి. అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ప్రపంచంలో బతుకుతున్నాను, ఈ విశ్వంలో బతుకుతున్నాను, నేచర్లో మంచి గాలి, ప్యూర్ వాటర్, ప్యూర్ ఎయిర్, ఫెర్టైల్ సాయిల్, అలాంటి సమాజంలో అన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి, ఏ గ్లోబల్ వార్మింగ్ లేనటువంటి సమాజం కావాలి. కానీ అలాంటి సమాజం ఉన్నదా? అంత పొల్యూషన్ ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ పొల్యూషన్ ఉన్నది. అలాంటి పొల్యూషన్ ఎందువల్ల వస్తుంది? నాకు ఏం చేస్తే ఈ ప్రకృతిని కొల్లగొట్టకుండా, న్యాచురల్ రిసోర్సెస్ని పాడు చేయకుండా, ప్యూర్ ఎయిర్ని, ప్యూర్ వాటర్ని, ఫెర్టైల్ సాయిల్ని మెయింటైన్ చేయగలుగుతాను అనేది నాకు తెలియట్లేదు. తెలియక నేను రాంగ్ పద్ధతిలో లైఫ్ని లీడ్ చేస్తున్నాను. రాంగ్ పద్ధతిలో లైఫ్ని లీడ్ చేయడం వల్ల ప్రకృతిలో ఉన్న ఇంబ్యాలెన్స్ వచ్చి దాని ఎఫెక్ట్ మళ్ళీ మన పైనే పడుతుంది. సో రైట్ అండర్స్టాండింగ్ అనేది అన్ని లెవెల్స్లో కావాలి. ఒక్క నిమిషం. సో నేను మీకు చిన్న జోక్ చెప్తాను. మా బాబాయ్ ఉన్నాడు, ఆయనకి చాలా అంటే గబుక్కున గుర్తురాదు అనమాట, పేర్లు గుర్తురావు, మనుషులు గుర్తురారు, మెమరీ ప్రాబ్లం ఉన్నదనమాట. అయితే ఆయన ఒక మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళి ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యాడు. ఒక 30 days వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత దానికి చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఇంటికి వచ్చి వెంటనే నాకు కాల్ చేసి సుందర్ నువ్వు కూడా ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఈ వర్క్షాప్లో చాలా చాలా మంచి మంచి టెక్నిక్స్ అన్ని నేర్పించారు. ఇది గనక నేర్చుకుంటే ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. నాకు ప్రాబ్లం ఉందనే కాదు, ప్రాబ్లం లేని వాళ్ళు అందరూ కూడా అటెండ్ అవ్వాలి, నువ్వు కూడా అటెండ్ అవ్వంటే నాకు వర్క్షాప్స్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా వర్క్షాప్స్ అటెండ్ అయినప్పుడు దాకా నేను కూడా అటెండ్ అవుతాను. బాబాయ్ ఏంటి ఆ వర్క్షాప్ పేరేంటి, ఎక్కడ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్ పేరేంటి అంటే, ఆ ఇన్స్టిట్యూట్ పేరు లైక్ ఎంత గుర్తు చేసుకున్నా కూడా అతనికి గుర్తు రావట్లేదు అనమాట ఇన్స్టిట్యూట్ పేరు. నేను ఐ ట్రై టు పుట్ దట్ టెక్నిక్స్ ఇన్ టు యాక్షన్ అని చెప్పి నేను గుర్తు తెచ్చుకుంటాను. నాకు ఒక పువ్వు పేరు గుర్తు రావట్లేదు, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అంటే నేను చాలా పువ్వుల పేర్లు చెప్పాను. గులాబీ పువ్వు, మల్లె పువ్వు, ఇంకేదో జాజి పువ్వు, సంపంగి పువ్వు, మందార పువ్వు అంటే లేదు ఆ పువ్వు నీటిలో ఉంటుంది పువ్వు అంటే నా వెంటనే లోటస్ గుర్తొచ్చు. ఎస్ లోటస్ కానీ తెలుగులో చెప్పు అని. కమలం అంటే ఆ కమలమా, ఇంకో పేరు చెప్పు, పద్మం. ఎస్ కరెక్ట్, పద్మం అని చెప్పి వెంటనే మా పిన్నిని యాకేశాడు. పద్మావతి నేను వెళ్ళినటువంటి మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరేంటి అని అడిగాడు అనమాట. అండ్ పాపం లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హిజ్ వైఫ్, ఆవిడ వైఫ్ పేరే మర్చిపోయాడు అనమాట ఆయన. సో అలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మన లైఫ్లో ఏవైతే ఉంటాయో వాటిని మనం మర్చిపోతూ ఉంటాం. సో అలా మర్చిపోకుండా నిరంతరము కూడా సరైన అవగాహనతో మనము ఉండగలుగుతామా? అలా సరైన అవగాహన కోసం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నామా? లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ థింగ్స్ ఏంటి, ఏం కావాలి మనకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరు లైఫ్లో ఇది కావాలి నాకు. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మన కోరికలు ఉంటాయి కదా, డిజైర్స్
ఎన్ని ఉంటాయి డిజైర్స్, కోరికలు ఎన్ని ఉంటాయి జనరల్గా? మీ లోపల ఉన్నటువంటి డిజైర్స్ ఎన్ని ఉన్నాయి, కోరికలు ఎన్ని ఉన్నాయి? ఏమైనా కొన్ని రాయగలుగుతారా? ఎన్ని డిజైర్స్ ఉంటాయి మనకి, ఎన్ని కోరికలు ఉంటాయి? సుస్వర గారు రాస్తున్నారు నో లిమిట్ అంటున్నారు. కోరికలు అంతాలు, అంతాలేమో మరి. అనంతమైనటువంటి కోరికలు ఉన్నాయంటున్నారు. అనంతం. నెంబర్ ఆఫ్ కోరికలు ఉన్నాయంటున్నారు. అంతం ఉండవు, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ. ఓకే. శరత్ గారు రాశారు పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం కోరిక అని. ఇంకేం కోరికలు ఉన్నాయి చెప్పండి? అన్కౌంటబుల్, ఇన్ఫినిటీ, అనంతం అని రాశారు కదా. అయ్యేంటి ఒక కొన్ని రాయండి, ఇన్ఫినిటీలోంచి ఒక 4-5 రాయండి ఇక్కడ. అన్కౌంటబుల్ అన్ని ఉన్నాయి కదా, కొన్ని రాయండి. వెంటనే గుర్తొచ్చేది ఏమన్నా కోరికలు ఏవైతే ఉన్నాయో రాయండి. గోల్డ్. ఓకే. గోల్డ్. హౌస్. జాబ్, మంచి జాబ్. టూర్స్. సెటిల్డ్ లైఫ్. హెల్దీ, పీస్ఫుల్ లైఫ్. హౌస్, గుడ్ హెల్త్, గుడ్ రిలేషన్షిప్స్, మంచి రిలేషన్షిప్స్. మనకి ఏం కావాలంటే అది పొందాలి. సుస్వరారెడ్డి గారు రాశారు. ఏం కావాలి మరి? పీస్ఫుల్ లైఫ్ అండ్ హెల్దీ ఎండింగ్. అన్ని కోరికలు పీస్ఫుల్ లైఫ్. సో అంటే మనం గోల్డ్ కావాలి, హౌస్ కావాలి, జాబ్ కావాలి, వీటి నుండి ఏమొస్తుంది? మంచి ట్రీస్ కావాలి. కెరియర్ బాగుండాలి, మంచి కెరియర్. చిల్డ్రన్ కెరియర్, ఓకే, పిల్లల కెరియర్. అవసరమైనవన్నీ రెడీగా రావాలి. ట్రస్టెడ్ అండ్ లవబుల్ పర్సన్స్ ఇన్ లైఫ్. మన లైఫ్లో మనం ఎవరిపైన అయితే విశ్వాసం కలిగి ఉంటామో, ప్రేమిస్తామో, అలాంటి పీపుల్ కావాలి. పీస్ఫుల్ లైఫ్ కావాలి. ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కనుక లైఫ్లో మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను, లాయర్ అవ్వాలనుకుంటున్నాను, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, అలా సమ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా. మీ లైఫ్ ఆస్పిరేషన్ ఏంటి? టీచర్, డాక్టర్, కంప్యూటర్ ఇంజనీర్, ఓకే, ఏఎఫ్ఓ, ఓకే, సక్సెస్ఫుల్ డాక్టర్, ఓకే. ఓకే. సో దానికి ఇవన్నీ అవ్వడానికి మనం అంటే స్మాల్ ఎన్జిఓ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎన్జిఓ
Oracle consultant and best real estate agent. Oh, real estate agent. అది కూడా బెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, Oracle consultant. సో ఇవన్నీ అయితే ఏమొస్తుందండి? అల్టిమేట్ గా ఏమొస్తుంది? బాగా డబ్బు సంపాదించాము, మంచి ఇల్లు, మంచి జాబ్, ప్రపంచం అంతా టూర్స్ తిరుగుతున్నాము, లైఫ్లో బాగా సెటిల్ అయ్యాము, చాలా హెల్దీ లైఫ్ ఉంది, మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, మన చుట్టుపక్కల అన్ని ట్రీస్ ఉన్నాయి, మన పిల్లల కెరీర్ బాగుంది, అప్రిసియేషన్ కోరుకుంటున్నారు. ఓకే రామచంద్ర గారు, ఓకే మనకు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మనల్ని, చుట్టుపక్కల అందరూ ట్రస్టెడ్ అండ్ లవబుల్ పీపుల్ ఉన్నారు, సెక్యూర్డ్ లైఫ్ ఉంది, పీస్ ఉంది, టీచర్ అయ్యాము లేదా డాక్టర్ అయ్యాము, కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాము. సో వీటి వల్ల మనకి ఏమొస్తుంది? శ్రీరామచంద్ర గారు అంటున్నారు హ్యాపీనెస్ వస్తుంది. Present human life depends upon money. Yes, money correct. Happiness, satisfaction. Okay. Okay. సో మనము డాక్టర్ అవ్వాలనుకుంటున్నాము, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాము, రకరకాల ఇవి రాశారు. దాని నుంచి మనము డాక్టర్ అయితే ఏమవుతుంది, డాక్టర్ సర్వీస్ చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు, అలాగే రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఇంజనీర్ కూడా అంతే, రకరకాల వస్తువులు తయారు చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు, సమాజంలో గౌరవం వస్తుంది. ఇంకా టీచర్ అయ్యారు, మంచిగా అందరికి జ్ఞానాన్ని పంచారు, డబ్బులు కూడా సంపాదించారు, సమాజంలో ఇంకా మంచి రెస్పెక్ట్ వస్తుంది. కంప్యూటర్ ఇంజనీర్ అయ్యారు, లేదా మంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యారు. ఇదే వీటన్నిటి వల్ల అల్టిమేట్ గా ఏమొస్తుంది? ఈవెన్ ఒక దొంగ, కొంతమంది నేను మంచి హ్యాకర్ అవ్వాలని, హ్యాకర్ అయ్యి అందరి దగ్గర డబ్బులు లాగేద్దాం అనుకుంటారు, కొంతమంది ఆస్పిరేషన్ ఉండుండొచ్చు. బట్ వాళ్ళు కూడా డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించి ఒక కారు కొనుక్కోవాలి, ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, దాని నుంచి రెస్పెక్ట్ రావాలనుకుంటారు. సో ఇవన్నీ చేయడం వల్ల అల్టిమేట్ గా మనకి ఏమొస్తుంది? ఫైనల్ గా వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ మనీ సంపాదించాం? మనీ వల్ల ఏమొస్తుంది? ఏం కోరి మనం మనీ సంపాదిస్తున్నాం? మనీ వచ్చేసింది, సాటిస్ఫాక్షన్, సంతృప్తి. ఓకే, గుడ్ నేమ్ అండ్ ఫేమ్ తో ఏమొస్తుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాం మనం. అప్పుడు ఎందుకు కావాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్? అల్టిమేట్ గా మనకి ఏం కావాలి? అన్ని ఫెసిలిటీస్ ఉంటే దానివల్ల మనకి రాయల్ లైఫ్ వస్తే ఏంటి? అల్టిమేట్ గా ఏంటి? హ్యాపీ లైఫ్. సో హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అంటే మన దగ్గర మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తువులు ఉన్నాయనుకోండి, దాన్ని ప్రాస్పెరిటీ అన్నాం. హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అల్టిమేట్ గా ఇవన్నిటి వల్ల కూడా అల్టిమేట్ గా మనం కోరుకునేది హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. సో దీన్ని బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అన్నాం. హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ ఏదైతే ఉందో దాన్ని బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అన్నాం. దీనికోసమే మనం చేసే పనులన్నీ కూడా హ్యాపీనెస్ అండ్ ఆస్పిరేషన్. లేదనుకోండి, ఇప్పుడు మనము డాక్టర్ అయ్యాము లేదా కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాము, బట్ హ్యాపీగా లేమనుకోండి. చాలా మంది ఈ మధ్యకాలంలో ఒక చక్కగా ఇంజనీర్ అయిన తర్వాత అందరూ బయటకు వచ్చేసి సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ లో వెళ్తే ఒక రైటర్ అయితే, ఒక యాక్టర్ అయితే, ఒక డైరెక్టర్ అయితే హ్యాపీగా ఉంటాం అనుకుని వాళ్ళు చదువుంతా పక్కన పెట్టేసి దే ఆర్ గోయింగ్ టు మ్యూజిక్ లోగా దేనిలోకి వెళ్ళిపోతున్నారు. బట్ అక్కడైనా హ్యాపీగా ఉండగలుగుతున్నామా?
ఈ రోజున ఎవరైతే సెలబ్రిటీస్ అనుకుంటామో, ఎవరైతే స్టార్స్ అనుకుంటామో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నారా? రీసెంట్ గా మనం చూసాము, ఒక మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ కపుల్ డైవోర్స్ తీసుకున్నారు. డైవర్స్ తీసుకునే బాటలో ఉన్నారు. లేదా ఇంకొక సెలబ్రిటీ స్టార్, సూపర్ స్టార్, హిందీలో సూపర్ స్టార్ తన లైఫ్ ని ఎండ్ చేసుకున్నాడు, సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో ఆ లెవెల్ కి వెళ్ళిన తర్వాత కూడా మనము ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది సాధించిన తర్వాత కూడా మనం హ్యాపీనెస్ ని పొందగలుగుతున్నామా? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడికి వెళ్ళాక హ్యాపీగా లేకపోతే, ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా హ్యాపీగా లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు అనేది మనకు అందరికీ అర్థమవుతుంది. సో మన ప్రెసెంట్ ఎఫర్ట్ ఏదైతే ఉన్నదో, మనం పెట్టేటువంటి ప్రతి ఒక్క సమయం, ప్రతి నిమిషం మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ ఎఫర్ట్ ఈ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీని సాధించడానికే ఉన్నదా, లేదా ఇంకేదైనా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుందా? ఇప్పుడు మన కరెంట్ స్టేట్ ఎలా ఉందండి? మనము ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ కావాలని కోరుకుంటున్నాం, ఎల్లప్పుడూ కూడా. Always happiness and prosperity and continuity of this happiness and prosperity. అయితే ప్రెసెంట్ లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కంటిన్యూటీ ఉన్నదా? కంటిన్యూస్ గా హ్యాపీగా ప్రాస్పరస్ గా ఉండగలుగుతున్నామా? మనం అందరికీ విష్ చేస్తాం కదా, విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని. ఆ ఇయర్ మొత్తం హ్యాపీగా, ఇయర్ మొత్తం ప్రాస్పరస్ గా ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కభీ ఖుషి కభీ గమ్లా ఉంది. అప్పుడప్పుడు హ్యాపీగా ఉన్నాం, అప్పుడప్పుడు అన్హ్యాపీగా ఉన్నాం. కానీ మన బేసిక్ ఆస్పిరేషన్ ఏంటి? ఖచ్చితంగా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ప్రాస్పరస్ గా ఉండాలి. మరి మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్ అటువైపు మనల్ని తీసుకెళ్తుందా? మన నిరంతర సుఖాన్ని సాధించడానికి మనకి ఆ డైరెక్షన్ లో మనల్ని తీసుకెళ్తుందా ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ ఎఫర్ట్ మనది? జనరల్గా నేను అమెరికా వెళ్ళి అక్కడ ఒక మంచి మాస్టర్స్ చేసి బ్రహ్మాండమైన డబ్బులు సంపాదించి అక్కడ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు అమెరికాలో సీట్ రాలేదు. సీట్ రాకపోతే నేను ఎక్కడో మాస్టర్స్ చేశాను. నా డ్రీమ్స్ అన్ని కూడా పోయినాయి, షాటర్ అయిపోయినాయి అనమాట. అండ్ నాకు చదవాలనే మోటివేషన్ లేదు. లేదా నేను ఏదో హాస్టల్లో చేరితే నాకు నచ్చినటువంటి రూమ్మేట్ రాలేదు. ఇలా చాలా థింగ్స్ మనం అనుకున్నట్టుగా జరగవు. అలా అనుకున్నట్టుగా జరగకపోతే ఏం చేస్తాం? మనం అన్హ్యాపీగానే బతికేస్తామా, లేకపోతే హ్యాపీగా ఉండడానికి వేరే ఆల్టర్నేటివ్ పాత్రను వెతుక్కుంటామా? ఈ రోజున మనం గమనిస్తే మన హ్యాపీనెస్ లెవెల్ అనేది ఇలా పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నది అనమాట. సో కాసేపు అన్హ్యాపీనెస్ లో ఉన్నాము, కాసేపు హ్యాపీనెస్ లో ఉంటున్నాము. పైకి కిందకి ఫ్లక్చువేట్ అవుతుంది. ఆ కంటిన్యూటీ అనేది దొరకట్లేదు, ఎప్పుడు హ్యాపీగా ఉండలేకపోతున్నాం. సో ఒక 2 minutes లో ఈ కంటెంట్ కంప్లీట్ చేసి నేను ఈ క్వశ్చన్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తానండి. సో నా లాస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే, మిమ్మల్ని అందరినీ అడిగేది, మనందరం కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నామా? అందరం కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నామా? మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారా? అందరూ కూడా సమృద్ధితో ఉండాలని అనుకుంటున్నారా? అంటే మీకు కావలసిన దానికన్నా ఎక్కువ భౌతిక వస్తువులు మీ దగ్గర ఉండాలి అని అనుకుంటున్నారా? ఓకే. ఈ సమృద్ధి, ఈ సంతోషము, సుఖము, సంతోషము, సమృద్ధి ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ గా కావాలనుకుంటున్నారా, అప్పుడప్పుడు కావాలా? ఎప్పుడు కావాలి. వెరీ గుడ్. సో మనం ఎప్పుడు మరి సంతోషంగా ఉండగలుగుతున్నామా? ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతున్నామా?
ఎప్పుడు మనలో సమృద్ధి అనే భావన ఉంటుందా? మనకు కావలసిన దానికన్నా ఎక్కువ వస్తువులు మన దగ్గర ఉన్నాయనే భావన మనలో ఉంటుందా? సో ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? మనం ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీతో ఉండాలనుకుంటున్నాము, కానీ ఉండలేకపోతున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్నది, కానీ యాక్చువల్గా ఇలా ఉండాలనుకుంటున్నాము. ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ అనేది ఇలాగే ఉంటుందా, ఇంకా ఇంకా పెద్ద పెద్దది అవుతుందా, లేదా దగ్గర ఆ గ్యాప్ తగ్గిపోయి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా వచ్చేస్తున్నామా? ఎప్పుడు హ్యాపీనెస్లోకి వెళ్ళగలుగుతున్నామా, లేకపోతే ఆ గ్యాప్ ఇంకా ఇంకా పెరుగుతోందా? ఏమవుతుంది? మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఆ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది పెరుగుతోందా? పెరుగుతోంది. ఓకే, ఏదో సాధిద్దాం అనుకుంటున్నాం కానీ ఏమీ సాధించలేకపోతున్నాం, సమయం అయిపోతుంది. ఓకే, సో మరి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాం ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి? మనం పెట్టేటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉన్నదో అది ప్రతిరోజు నిరంతరం మనం ఏదైతే కష్టపడుతున్నామో అది నిరంతరం హ్యాపీగా ఉండడానికి, ప్రాస్పరస్గా ఉండడానికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నామా? లేదు అంటే కేవలం ఫిజికల్ ఫెసిలిటీస్, భౌతిక వస్తువులు మాత్రమే సంపాదించుకోవడానికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నామా? ఇప్పుడు ఒక ఆవు ఉంది, ఆవుకి ఆ గడ్డి కావాలి, ఆకలి వేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, కానీ గడ్డి దొరికేగానే చాలా కంఫర్టబుల్గా కూర్చొని నెమరేస్తూ ఉంటుంది. నాకు ఆకలి వేస్తుంది, నాకు ఆకలి వేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఆకలి వేసినప్పుడు ఇబ్బంది పడినప్పుడు నాకు ఆకలి అన్నం పెట్టారు, తినగానే ఇంకా అమ్మయ్య నాకు అన్నం దొరికిందని చెప్పి ఆ రోజంతా హ్యాపీగా ఉంటానా నేను? జనరల్లీ మనిషి అలా ఉండలేకపోతున్నాడు. కడుపు నిండా తిండి దొరికింది అని చెప్పి హ్యాపీగా ఉండిపోతున్నాం. ప్రతిరోజు నాకు అబ్బా కడుపు నిండా తిండి దొరుకుతుంది, ఇంక చాలు, ఇంకేం అక్కర్లేదు, హ్యాపీగా ఉంటాను అని చెప్పి దాంతో సంతృప్తితో బతికేయగలుగుతున్నామా? ఒక్కసారి కడుపు నిండా తిండి దొరకగానే దాని గురించి మర్చిపోయి ఏదైతే దొరకలేదో దాని గురించి ఆలోచించడం మొదలెడుతున్నాం. అంటే ఈ భౌతిక వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆహారం కానీ, డబ్బులు కానీ, ఇవన్నీ కూడా కావాలి, కానీ అవి సరిపోవడం లేదు. ఫిజికల్ ఫెసిలిటీస్ సరిపోవడం లేదు. సమ్ టైమ్స్ హ్యాపీనెస్, సమ్ టైమ్స్ సాడ్నెస్. లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే అవ్వదు కదా, వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయాలి కదా. సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తూనే హ్యాపీగా ఉండేటువంటి స్టేట్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఈ భౌతిక వస్తువులు కాకుండా మనకి ఇంకేం కావాలి? నేను ఈ డబ్బులు సంపాదించాలి, డబ్బుల ద్వారా కొన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ సంపాదించుకోవాలి. ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే కార్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, ఇవన్నీ. ఫ్యామిలీ అన్నారు, హ్యాపీగా ఉండడానికి మంచి ఫ్యామిలీ కావాలి, రిలేషన్షిప్స్ బాగుండాలి. సో రిలేషన్షిప్స్ బాగుండడానికి కోసం మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? మన రిలేషన్షిప్ ని బాగు చేసుకోవడం కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? డబ్బు, వస్తువులు సంపాదించడానికి సంబంధాలకి సంబంధాల పైన ఎంత సమయం మనం కేటాయిస్తున్నాము? వస్తువులు, డబ్బు సంపాదించడానికి ఎంత సమయం కేటాయిస్తున్నాము? సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మన ఇంట్లో మన తినడానికి తిండి లేకో, లేకపోతే వస్తువులు సరిగ్గా లేకో ఎక్కువ సమస్యలు ఉన్నాయా? దీనివల్ల ఎక్కువ సమస్యలు ఉన్నాయా? డబ్బులు, వస్తువులు లేక ఎక్కువ సమస్యలు ఉన్నాయా? లేక సంబంధాలు సరిగ్గా లేక ఎక్కువ సమస్యలు ఉన్నాయా?
రిలేషన్షిప్ సరిగ్గా లేక ఎక్కువ సమస్యలు ఉన్నాయా? బోత్, రెండు రకాల సమస్యలు ఉన్నాయి. బట్ ఏ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, దేని వల్ల సమస్య ఎక్కువ ఉన్నది? నేను ఈ వర్క్షాప్ మా ఊర్లో హాస్పిటల్ చాలా చిన్న గ్రామంలో ఉంటుందన్నమాట. అక్కడ చాలా మందిని అడిగాను. అక్కడ వాళ్ళు రోజుకి 150 రూపాయలు కూలి పని చేస్తారు అన్నమాట. చాలా మంది ఆడవాళ్ళు. వాళ్ళని అడిగినప్పుడు మీ ఇంట్లో తినడానికి తిండి లేక, లేకపోతే ఇబ్బంది పడుతూ డబ్బుల వల్ల ఎక్కువ సమస్యలు ఉన్నాయా, లేకపోతే మనిషికి మధ్య సంబంధం సరిగ్గా లేక ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే, వాళ్ళు కూడా మనిషికి మధ్య సంబంధం సరిగ్గా లేక ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే చెప్తున్నారు అన్నమాట. సో మనీ లేకపోవడం వల్లే రిలేషన్షిప్స్ పాడవుతున్నాయా? ఇది కూడా మనం ఆలోచించాలి, డీప్ గా ఆలోచించాలి. ఫస్ట్ దాని వల్ల అంటే డబ్బులు లేకపోవడం వల్ల రిలేషన్షిప్స్ బాగోలేదు అని రమణమ్మ గారును వెంకటరామ్ గారు చెప్తున్నారు. చూద్దాం. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన చుట్టుపక్కల మనకు చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు తెలుసు. ఆ డబ్బులు ఉన్న వాళ్ళందరికీ ఇంట్లో రిలేషన్షిప్స్ బాగున్నాయా, హ్యాపీగా ఉన్నారా, మంచి పాజిటివ్ రిలేషన్షిప్స్ తో బతకగలుగుతున్నారా డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా? అలాగే రెండు ఫ్యామిలీస్ తీసుకుందాము. ఒక ఫ్యామిలీలో బాగా డబ్బులు ఉన్నాయి, ఒక ఫ్యామిలీలో డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి. లేదా ఒక యావరేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒక చిన్న అపార్ట్మెంట్ ఉన్నది, ఒక బైక్ ఉన్నది, ఒక టీవీ ఉన్నది, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇంకొక ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ, ఒక 10 కార్లు ఉన్నాయి అండ్ పెద్ద బంగ్లా ఉన్నది, బోల్డంత డబ్బులు ఉన్నాయి. సో ఈ బోల్డంత డబ్బులు ఉన్న వాళ్ళకి ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ రిలేషన్షిప్స్ అద్భుతంగా ఉంటాయనే గ్యారంటీ ఉన్నదా? ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళ అంత డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు అన్హ్యాపీగా ఉంటారు అని గ్యారంటీగా ఉన్నదా? మనీకి ఉన్న వాల్యూ మనిషికి ఇవ్వడం లేదు. ఓకే. సో హ్యాపీనెస్ అనేది నాట్ డిపెండెంట్ అపాన్ మనీ అని కూడా కొంతమంది రాస్తారు. కరెక్ట్. సో హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఫుల్ రిలేషన్షిప్స్ బాగుంటే మన ఇంట్లో అందరం బాగున్నాం అనుకోండి, మంచి అవగాహనతో ఉన్నాం అనుకోండి, తక్కువ డబ్బులు ఉన్నా కూడా ఈవెన్ అందరం కలిసి గంజి తాగినా కూడా పర్వాలేదు. బట్ రిలేషన్షిప్ బాగోలేదు, అన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ మనిషికి మధ్య సంబంధం సరిగ్గా లేదు, అప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే మాత్రం ఏ ఉపయోగం ఉండదు. ఎస్, రిలేషన్షిప్ ఫర్ హ్యాపీ లైఫ్ డిపెండింగ్ అపాన్ ప్యూర్ రిలేషన్షిప్. మరి రిలేషన్షిప్ పైన మనం స్పెండ్ చేస్తున్నాము అనే దానిపైన మనం ఆలోచించాలి. సో ఇక్కడ ప్రపోజల్ ఏంటి అంటే, ఇందాక ఫస్ట్ ప్రపోజల్ ఏం చెప్పానంటే రైట్ అండర్స్టాండింగ్ కావాలి. మనం ప్రస్తుతం ఉన్న స్థితి నుండి నెక్స్ట్ స్థితికి వెళ్ళడానికి రైట్ అండర్స్టాండింగ్ కావాలి అని చెప్పాను. రెండో ప్రపోజల్ ఏంటి అంటే, మన బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అన్నాము. హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ, ఇదొక ప్రపోజల్. రైట్ అండర్స్టాండింగ్ కావాలనేది ఒక ప్రపోజల్. సో ఇంకొక ఇంపార్టెంట్ ప్రపోజల్ ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్ కి యానిమల్స్ కి కనుక మనం తేడా చూస్తే కనుక యానిమల్స్ కి ఫిజికల్ ఫెసిలిటీస్ సరిపోతాయి, మనకి రిలేషన్షిప్ కూడా కావాలి, రైట్ అండర్స్టాండింగ్ కూడా కావాలి. ఇది ఇక్కడ ప్రస్తుతానికి మనము ఇక్కడ మీ ముందు పెడుతున్నటువంటి ప్రపోజల్ అన్నమాట. సో ఈ ప్రపోజల్ మీకు ఓకేనా కాదా అనేది మనము ఇప్పుడు జస్ట్ నేను ఐ ఓపెన్ అప్ దిస్ థింగ్. అందరూ కూడా మైక్ తీసుకుని ఆన్ చేసి మీరు క్వశ్చన్ అడగచ్చు. మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే యాక్సెప్ట్ చేయొచ్చు, కరెక్ట్ కాదు అనిపిస్తే యూ కెన్ జస్ట్ డిస్కస్ విత్ మీ. ఇక్కడ ప్రపోజల్ అయితే ప్రతి ఒక్క మనిషి కూడా హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ కావాలి అండ్ రైట్ అండర్స్టాండింగ్ కావాలి. అండ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అనేది కేవలము వస్తువులతో రాదు, వస్తువులు కూడా కావాలి. మనిషికి వస్తువులు ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్ ఫెసిలిటీస్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ కరెక్ట్ గా ఉండాలి అంటే రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇది ప్రపోజల్ అన్నమాట. దీనిపైన మీ ఉద్దేశం ఏంటి, మీ కామెంట్ ఏంటి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు జస్ట్ మైక్ ఆన్ చేసుకుని అడగచ్చు, లేదంటే ఈ చాట్ విండోలో టైప్ చేయొచ్చు.
వీటన్నిటికన్నా ముందు నేను చెప్పిన ప్రపోజల్ ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్ కి చాలా అద్భుతమైనటువంటి పొటెన్షియల్ ఉంది. ఇప్పుడున్న దానికన్నా ఇంకా చాలా చాలా హయ్యర్ లెవెల్కి వెళ్ళగలుగుతాము, హైయెస్ట్ పొటెన్షియల్ని అచీవ్ చేయగలుగుతాము అనేది ఒక ప్రపోజల్ అన్నమాట. ఈ లెవెల్కి వెళ్ళాలి అంటే మనం మన పైన వర్క్ చేసుకోవాలి. ఎలా వర్క్ చేసుకోవాలి? రైట్ అండర్స్టాండింగ్తో వర్క్ చేయాలి. సరైన అవగాహన కావాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. సో మీకు మైక్ ఆన్ చేసుకునే అవకాశము అందరికీ ఉన్నదండి. నేను ఇప్పుడు ఏదైతే ప్రపోజ్ చేశానో దీనిపైన మీకున్నటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక, లేదా మీకున్నటువంటి కామెంట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు చెప్పచ్చు మైక్ ఆన్ చేసుకుని. లేదు చాట్ విండోలో టైప్ చేసినా కూడా. ఆల్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ accepting something is lack of money leads to relationship spoils. సో రాము గారు ఇక్కడ రాశారు మనీ లేకపోతే రిలేషన్షిప్ పాడవుతుంది అని అన్నారు. బట్ నేనేమంటున్నానంటే మనీకి రిలేషన్షిప్కి సంబంధం లేదు. మనీ మన ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, బేసిక్గా కొన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, బట్ అవి ఉంటే సరిపోదు రిలేషన్షిప్ని బాగు చేసుకోవడానికి అంటున్నాను. ఇది కరెక్టా కాదా? మీ ఉద్దేశం ఏంటి? హలో హలో, ఎవరన్నా మైక్ ఆన్ చేశారండి? శరత్ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. మనీ ఒక్కరుంటే సరిపోదండి, సత్సంబంధాలు కూడా కావాలి. కానీ మన ఒక్కరికే ఉంటే సరిపోదు. అది ఎదుటి వ్యక్తి కూడా మనతో సరిసమానంగా స్పందిస్తే బాగుంటుంది. కానీ మనం ఒక్కరమే సత్సంబంధాలు పెట్టుకొని ఎదుటి వారికి ఆ సంబంధాలకు విలువ తెలియకపోతే, వాళ్ళకు మారన్న కోరిక లేకపోతే ఇదంతా వ్యర్థమే అనిపిస్తుంది నాకైతే. సో శరత్ గారు, మన లోపల కూడా సరైన అవగాహన ఉండాలి, అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో కూడా రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి. అవునండి. ఆ రైట్ అండర్స్టాండింగ్ ఏంటి? సత్సంబంధాలను ఎలా పెంపొందింపు చేసుకోవాలో అలా దానిపైన వర్క్ మనము చేయాలి, చుట్టుపక్కల వాళ్ళు కూడా చేయాలి. అలా చేసేటువంటి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అలా పనిచేస్తే ఫ్యామిలీ బాగుంటుంది. అలాంటి ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక మంచి సమాజంలో ఉంటే సమాజం కూడా బాగుంటుంది, రైట్? సో అలాంటి సమాజం నిర్మించుకోవాలంటే ఫస్ట్ ఎవరు ముందు అడిగేయాలి? మనమే. కరెక్ట్ అది. కానీ మనం ఎంత ప్రయత్నించినా గానీ ఎదుటి వ్యక్తి మారకపోతే, మారాలని అనుకోకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అది ఎదుటి వ్యక్తి మారాలి అని అనుకోకపోతే ఏం చేయాలి అనేది మనం ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అంటే ఎల్లుండి మనం దీనిపైన చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం అన్నమాట. మారే అవకాశం ఉన్నది, మనం అలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. బట్ దానిపైన అలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి అంటే, అవతల వ్యక్తిలో మార్పులు తీసుకురాగలగాలి అంటే ముందు మన పైన మనం చాలా వర్క్ చేయాలి. ఇప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా రైట్ యాటిట్యూడ్లో మనం ఉండగలుగుతున్నామా? మనం ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఉండగలుగుతున్నామా? ఎల్లప్పుడూ రైట్ వేలో లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నామా? రైట్ థింకింగ్లో ఉండగలుగుతున్నామా? ఎల్లప్పుడూ సెల్ఫ్ రెగ్యులేషన్లో మనం లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నామా? ఇది మనల్ని మనం ఒకసారి గమనించుకోవాలి. అలా మనం చేయగలుగుతూ ఉంటే అప్పుడు మనల్ని చూసి అవతల వ్యక్తి మారే అవకాశం కూడా ఉన్నది. కానీ బట్ స్టిల్ it needs a lot of right understanding and lot of implementation before we can influence others. సో అది ఎట్లా మనం అవతల వ్యక్తితో సత్సంబంధాలు పెంపొందించుకోవాలి అనేది 3వ రోజు నాడు దాని గురించి చాలా డీటెయిల్ గా మనం డిస్కస్ చేస్తామండి. బట్ అట్లీస్ట్ వీ హావ్ యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్ దట్ వీ నీడ్ రైట్ అండర్స్టాండింగ్, వీ హ్యావ్ టు ఆస్పైర్ ఫర్ రైట్ రిలేషన్షిప్స్, రైట్? అవునండి. కానీ ఓ సంగతి అండి, ఇక్కడ
మీకు ఈ సంగతి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే నేను మారను, నేను ఇంతే, నువ్వేం చెప్పినా అంతే, నా సంగతి ఇంతే, నువ్వే మారాలి, నువ్వే మార్చుకోవాలి, ఆ విధంగా నువ్వే నా దారిలోకి రావాలి అనుకుంటే ఏంది అన్నది కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని చూడండి. డెఫినెట్లీ సార్. ఉన్నారు ఇటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సమాజంలో. ఉన్నారు మన చుట్టుపక్కల. నేనే కరెక్ట్, నేనే రైట్, నువ్వే రాంగు అండ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంచెం దృష్టి సారించి దానికి ఏం చేయాలి కొద్దిగా మీరు ఆలోచించండి. ఖచ్చితంగా దానిపైన మనము డిస్కస్ చేస్తాము. అయితే ఈ రోజున ఇప్పుడు ఈ వర్క్ షాప్ మనం అటెండ్ అవుతున్నాం కాబట్టి ఫస్ట్ మనలో ఎటువంటి మార్పు రావాలి అనే దానిపైన మనం ఫోకస్ చేద్దాము. మనలో వచ్చిన మార్పు ద్వారా అలా నువ్వే రాంగ్ అనే వాళ్ళలో కూడా మనం మార్పు తీసుకురాగలుగుతామా అది మనం ఎక్స్పెరిమెంటల్ గా చూద్దాం. ఎందుకంటే ఈ వర్క్ షాప్ అనేది ప్యూర్లీ ప్రాక్టికల్ బేస్డ్ అనమాట. మేము లైఫ్ లో ఇది గత 10 సంవత్సరాలుగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో యా షూర్ అండి. అండ్ నాగరాజు గారు హ్యాండ్ రైజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. అది మీరు అన్నారు అది మనీ లేకపోతే వాల్యూ, అంటే నేను అంటున్నాను మనీ లేకపోతే వాల్యూ లేదని ఈ రోజులలో జరుగుతుంది. అయితే నేను రెగ్యులర్ గా అంటే మంత్లీ రెగ్యులర్ ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్ వాళ్ళతో మాట్లాడతాను. సో నేను అబ్జర్వ్ చేసింది అంటే ఒక 10 calls లో 2 members విలువలతో మాట్లాడాను కూడా. రావట్లేదు. ఇప్పుడు వినపడుతుందా అండి? ఇప్పుడు వినపడుతుందా అండి? వినపడుతుంది. అయితే నేనేమనుకుంటున్నా అంటే స్టేట్మెంట్ కంక్లూషన్ కాదు, కానీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే మనీ లేకపోతే విలువ లేదా అనిపిస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడిన ఒక 10 calls-లలో అంటే రిలేషన్ క్లోజ్ సర్కిల్ లో మాట్లాడితే నాకేం అర్థమైందంటే ఒక 2 members విలువలతో మాట్లాడిన కూడా 8 members మనీ ఉంటేనే విలువ అన్నట్టు రిలేషన్స్ ని అంటే వాళ్ళ అవసరం ఎంత ఉంది, నాకు ఇప్పుడు ఏం కావాలి, ఎంతసేపు మాట్లాడాలి, అంటే మనీ రావాలంటే ఇంత మాట్లాడితే సరిపోతుంది, సో నా పని అయిపోయింది అంతే, ఇంక వదిలేసారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నాకేమనిపిస్తుంది అంటే ఆ 8 members మనీ వాల్యూ వల్లనే నీకు వాల్యూ ఉంది లేదు అనే విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల దానికి నేను అడిక్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు నాకు మనీ అంటేనే వాల్యూ అని నాది మైండ్ లో ఫీడ్ అయిపోతున్నది. సో దానివల్ల ఏమవుతుందంటే నేను కరెక్ట్ ఉన్నప్పటికీ కూడా నా సరౌండింగ్స్ ఉన్న పీపుల్స్ నా జనరేషన్ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఏమవుతుందంటే అది ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను మిస్డైరెక్ట్ అవుతున్నాను. ఇప్పుడు మన వర్క్ షాప్ లో దాదాపు 65 మంది అటెండ్ అవుతున్నారు. సో అందరినీ కూడా మనం అడిగాము ఏది ఇంపార్టెంట్, రిలేషన్షిప్ ఇంపార్టెంటా, రైట్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా అని. మాక్సిమం పీపుల్ మనీ కాదు రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో అయితే మన బయట ప్రపంచంలో అలా కనబడలేదు, మనీకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, అటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు కనబడుతున్నారు అని మీరు అంటున్నారు. అంటే నాకు పూర్తిగా మీ వాయిస్ క్లియర్ గా వినబడక సరిగ్గా ప్రశ్న అర్థం కాలేదు. బట్ మోస్ట్లీ ఇది దిస్ వాజ్ యువర్ కన్సర్న్ అనుకుంటా, మనీకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది ప్రపంచంలో అని. దట్ వాజ్ యువర్ కన్సర్న్, రైట్? రైట్. సో యా కొంతకాలం కొద్దిసేపు మనం మనీనే చాలా ముఖ్యము అని అనుకుందాం. అందుకే ఇందాక నేను అడిగాను క్వశ్చన్, మనీ ఒక్కదాంతో మనము బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ ని సాధించగలుగుతామా, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అనేది వస్తుందని మనం అనుకుంటున్నామా? 10లో 8 మంది ఏమనుకుంటున్నారో పక్కన పెట్టండి. డబ్బులు ఉంటే ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది, డబ్బులతో ఎవ్రీథింగ్ సాధించగలుగుతాము అని అనుకుంటున్నాను. డబ్బులు కావాలి, డబ్బులు వద్దు, మీరు ఏం సంపాదించుకోవద్దు అని అనట్లే. ఇప్పుడు మీకు 10 కార్లు అవసరం అనిపించింది అనుకోండి, 10 కార్లు సంపాదించుకోండి, ఎన్ని కావాలంటే అన్ని సంపాదించుకోండి. కానీ 12 కార్లు ఉన్నవాడిని చూసి ఆడవకూడదు. అండ్ ఈ 10 కార్లని సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలగాలి. సో ఈ కంపారిజన్ అనేది లేకుండా మనం పూర్తిగా సాటిస్ఫాక్షన్ తో సంతృప్తితో మనం బతకడానికి ఈ రైట్ అండర్స్టాండింగ్ కావాలి, రైట్ రిలేషన్షిప్స్ కావాలి, మనీ అనేది కూడా కావాలి, మనీతో పాటు వచ్చేటువంటి భౌతిక అవసరాలు కూడా మనకి కావాలి. ఇప్పుడు కావాలి అంటాము. ఈ మూడిట్లో ఏది ఇంపార్టెంట్ ఫస్ట్? ఇది మనం రేపు మనం డిస్కస్ చేద్దాం, దీనిపైన డిస్కస్ చేద్దాం. సో ఇది ప్రపోజల్ అనమాట. మనీ కావాలి, రైట్ అండర్స్టాండింగ్ కావాలి, రైట్ రిలేషన్షిప్స్ కావాలి, 3 కావాలి అని అంటున్నాను. ఓకే, వెంకట్రామ్ గారు. సార్ నమస్కారం సార్. మొట్టమొదట మీరు ఇటువంటి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నందుకు నిజంగా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది చాలా అవసరము.
తర్వాత ఇక్కడ మనీ అని కాదు, కానీ నా యాక్చువల్ గా నేను చాలా వరకు అందరితోటి రైట్ అండర్స్టాండింగ్ తోటి రైట్ రిలేషన్షిప్ కావాలని చెప్పేసి మనము బై బర్త్ నేను నాకు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న విషయం ఏమిటంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు కొన్ని ఈగోయిస్టిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు అనమాట. కొంతమంది అంటే ఎక్కడ వద్దు, ఫస్ట్ మా ఫ్యామిలీలో మా మదర్ వచ్చేసి నా మాటే వినాలి అనే ఒక ఈగోయిస్టిక్ నేచర్ ఉంటుంది. తర్వాత మా మిస్సెస్ కి మా ఆయన నా మాటే వినాలి, ఇంకెవరి మాట వినకూడదు, ఇటువంటివి ఉంటాయి అన్నమాట. ఇటువంటి ఈగోయిస్టిక్ రిలేషన్షిప్స్ మనము అవాయిడ్ చేయలేము, మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలి. ఇలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే కొన్ని టైమ్స్ మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ వాళ్ళ డిజైర్స్ మనం వితౌట్ మనీ వాళ్ళ డిజైర్ అంటే మనం ఎంత అఫెక్షన్, లవ్, వాట్ ఎవర్ మన రైట్ అండర్స్టాండింగ్ అంటే సరైన స్పృహతోటే ఉన్నా కానీ వాళ్ళ ఈగోయిస్టిక్ నేచర్ వల్ల మనము మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అది లేకపోతే ఒక్కోసారి పీస్ఫుల్ మైండ్ రావడం లేదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్లస్ నేను ఇది అంటే నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా కొంతమంది చూస్తున్నాను. మనము వాళ్ళకి యాక్చువల్ గా ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ టు హెల్ప్ దెమ్. అంటే ఆ టైంలో వాడికి ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిన అవసరం కాదు, కానీ మనం హెల్ప్ చేయకపోతే రిలేషన్షిప్ స్పాయిల్ అవుతుంది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా పర్సనల్. అదే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి అంటే భార్య బాధపడుతోంది, లేకపోతే డిస్టర్బెన్స్ వస్తుంది, ఆ డిస్టర్బెన్స్ ఉన్న టైంలోని నేను డబ్బులు ఉపయోగించి ఒక నగ ఒక చీర కొనిస్తే మేబీ అవుతుంది, రైట్? సో అది రైట్ సొల్యూషన్. ఆ డిస్టర్బెన్స్ కి కారణము ఆ నగ లేకపోవడమో చీర లేకపోవడమో కాకపోవచ్చు, ఇంకేదో డీపర్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. దాన్ని మనం అడ్రస్ చేయాలా, లేదా అప్పటికప్పుడు టెంపరీగా ఒక ఇంపార్టెంట్ విలువైన వస్తువు ఇచ్చి ఆ ప్రాబ్లం ప్రస్తుతానికి మనము సాల్వ్ చేస్తున్నాం, కానీ బట్ యాక్చువల్ డిస్టర్బెన్స్ అనేది క్లియర్ అవ్వట్లేదు కదా దానివల్ల. అది ఎందుకంటే యాక్చువల్ డిస్టర్బెన్స్ ఎందుకు కావడం లేదంటే వాళ్ళు నాతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అదర్, వాళ్ళు కూడా వాళ్ళకి హెల్తీ రిలేషన్ ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఆ హెల్తీ రిలేషన్ ని మనము వాళ్ళతోటి హెల్తీ రిలేషన్ ని మనము చేయించలేకపోతున్నాము. ప్లస్ మధ్యలో మనం సఫర్ అవుతున్నాం సర్కిల్లో. సో ఇలాంటప్పుడు కొన్ని టెంపరీ సొల్యూషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి అదే నడుస్తుంది, టెంపరీ సొల్యూషన్స్ తోటి మనం లైఫ్ నడిపిస్తున్నాం. పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఎంచుకునే అవకాశం ఉన్నది అని చెప్తున్నాను నేను. దట్ ఈస్ సార్ ఉంది, మీరు దానికి హెల్ప్ చేస్తే మాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం వర్క్ షాప్ తాలూకా ఎసెన్సే అది. మన రిలేషన్షిప్స్ ని బాగా చేసుకుంటూ, అప్పుడు ఎప్పుడైతే రిలేషన్షిప్స్ బాగుంటాయో మైండ్ లో ఎంత బాగుంటుందండి, క్లారిటీ ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది. అప్పుడు మనం చేయగలిగే పనులు ఇంకా బెటర్ గా చేయగలుగుతాం. సత్సంబంధాలు ఉన్నాయి, మన ఆఫీస్ లో సత్సంబంధాలు ఉన్నాయి, అందరితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ని ఇంకా బెటర్ గా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా బతకగలుగుతాం. దానిపైన మనం ఎలా వర్క్ చేయాలి అనేది వర్క్ షాప్ మనకి నేర్పిస్తుంది అనమాట. రిలేషన్షిప్ ని 3వ రోజు మనం డిస్కస్ చేస్తాము, దాని గురించి ఇంకా డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దామండి. అటెండ్ కాండి, 3rd డే మీకు ఇది చాలా క్లారిటీ వస్తుంది. చిరంజీవి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఒకటి ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. నాకు గుడ్ రిలేషన్షిప్, రైట్ అండర్స్టాండింగ్, మనీ అన్నారు కదా సార్. ఇక్కడ మనము పర్ఫెక్ట్నెస్ గా మన సొసైటీలో కానీ మన ఫ్యామిలీలో కానీ రైట్ అండర్స్టాండింగ్ చేసుకొని రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ కావలసినంత వరకు నెసెసరీ వరకు మనం మనీని నీడ్ చేసుకొని అలా మనం లైఫ్ లీడ్ చేసుకుంటూ పోతున్నప్పుడు సమ్ అదర్ పీపుల్స్ కానీ లేకపోతే మన ఫ్యామిలీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఒకలా చూస్తారు అన్నట్టు. హలో, వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు మనల్ని ఒక అమాయకుల్లాగా, ఏం తెలియదు, అన్నిటికీ గుడ్ రిలేషన్స్ అంటాడు, ప్రతిదీ ఓ పర్ఫెక్ట్గా ఉండాలంటారు, ఆయన అవసరం ఉన్నంత వరకే మనీ ఇంపార్టెన్స్ ఇస్తాడు అనేటువంటి ఒక విధమైనటువంటి పదజాల
అంటే కొన్ని వర్డ్స్ తోటి మనల్ని ఒక అదోలా చూస్తారు అన్నట్టు, అట్లా ఫాలో అయితే. అవును. అయితే ఇక్కడ నేను ఏమంటున్నాను సార్ అంటే, ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు అందరిని గౌరవించాలా, కొందరిని గౌరవించాలా అన్నారు. అవును. మనము ప్యూన్ నుంచి మొదలు పెడితే పెద్ద ఎవరైనా సరే చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని గౌరవిస్తే, అబ్బా నువ్వు అంత అవసరమా అతనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం, నీ స్టేటస్ ఏంది, నువ్వేంటి, నువ్వు ఎందుకు ఆయనను గౌరవిస్తావు, అవును. దట్ పాయింట్ రైజ్ అవుతుంది. రైట్ అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో కరెక్ట్ వేలో మనము ఏదైనా పర్ఫెక్షన్ గా మాట్లాడి పర్ఫెక్షన్ ఉంటే, అబ్బా నువ్వు ఇంత అన్ని మైన్యూటీని కూడా అంత పర్ఫెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుంటావు, అదంత అవసరమా నీకు, నీకు అవసరం లేని మ్యాటర్. ఓకే, మనీ పరంగా కూడా ఓకే, బై గాడ్ గ్రేస్ మనకి ఇంత వస్తుంది, మనం హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాం, ఎనఫ్, నా పేరెంట్స్, నా ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ, మనం ఒకరిని చీట్ చేయట్లేము అనే రీతిలో మనం అనుకో, అబ్బా నువ్వు ప్రతిదీ అంతే ఆలోచిస్తావు, వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు, మనం మనీ ఎక్కువ ఎర్న్ చేయాలి. సో ఇలా అంటే మనం ఇవి మీరు చెప్పిన 3 వర్డ్స్ ని మనం ఫాలో అవుతూ మన వేళ మనం వెళ్తున్నప్పుడు సొసైటీలో అందరూ అలా ఎందుకు అంటారు సార్? అంటే క్రిటిసైజం వర్డ్స్ ని ఎందుకు యూజ్ చేయాలి వీళ్ళు? మనం సొసైటీలో మంచిగా ఉండాలని ఎదుగుతున్న సమయంలో అలా క్రిటిసైజం తోటి, వర్డ్స్ తోటి, కొన్ని పదజాలాలతోటి క్రిటిక్స్ మాటలు మాడే డిసప్పాయింట్ అయ్యేలా ఉంటారు. మనం సొసైటీని మార్చాలి, మనల్ని చూసి ఇంకోరు ఇన్స్పైర్ కావాలనేమో సెల్ఫ్ గా మనం ఉంటాము. బట్ సొసైటీలో అలా కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మారాలి, ఎప్పుడు ఈ సొసైటీ మారుతుంది సార్? సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, ఇప్పుడు మీరు అన్నారు రైట్ అండర్స్టాండింగ్ తో ఉండాలి, అందరినీ గౌరవించాలి, సంబంధాలకి వాల్యూ ఇవ్వాలి, ఇలా మనం బతకడం అనేది ఒక ఆప్షన్ ఉంది. ఇంకో ఆప్షన్, మన చుట్టుపక్కల అందరూ మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని పాయింట్అవుట్ చేస్తున్నారు. అలా పాయింట్అవుట్ చేసి వాళ్ళు మనల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హ్యాపీనెస్ ని వాళ్ళు డిసైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డిసైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే రిమోట్ పట్టుకుని మన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, అలా కంట్రోల్ చేస్తున్నప్పుడు ఆ రిమోట్ కంట్రోల్ ని వాళ్ళ చేతిలో పెట్టి నచ్చినట్టుగా నేను ఆడతాను అని చెప్పి వాళ్ళు పరతంత్రంగా బతికే అవకాశం మనకున్నది. లేదు, ఏది రైటో మనం తెలుసుకుని దాంట్లో స్వతంత్రంగా బతికే అవకాశం కూడా ఉన్నది. అంటే వేరే వాళ్ళు ఒకవేళ పాయింట్అవుట్ చేసినా కూడా నేను స్వతంత్రంగానే బతుకుతాను, నేను రైట్ అండర్స్టాండింగ్ తో బతుకుతాను, రైట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను. అలా అని చెప్పి వాళ్ళని వదిలేసుకుంటాను, లేకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాను అని కాదు. ఎలా బిహేవ్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళతో మంచిగానే బిహేవ్ చేస్తాను. అజాత శత్రువు అంటారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి వాతావరణంలో ఉన్నా, ఎవరితో ఉన్నా కూడా అందరితోనే మంచిగా ఉండగలుగుతారు. అవతల వాళ్ళు కామెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నా సరే, క్రిటిసైజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నా సరే, ఫైనల్ గా మన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మన గురించి మంచిగానే మాట్లాడుకుంటారు. అలాంటి నైస్ అంటే రైట్ అండర్స్టాండింగ్ తో, రైట్ లివింగ్ తో బతకగలడం అనేది బెటర్ కదా అని నేను అంటున్నాను. ఇక వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ మొత్తం ఈ ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ వర్క్ షాప్ ఏంటి అంటే, కేవలం నేను హ్యాపీగా ఉంటే సరిపోదు, నా చుట్టుపక్కల వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, నా చుట్టుపక్కల వాళ్ళలో కూడా రైట్ అండర్స్టాండింగ్ రావాలి, నా సమాజం బాగుండాలి, నా ప్రకృతి బాగుండాలి, అన్ని లెవెల్స్ లో కూడా నా రెస్పాన్సిబిలిటీని నేను గుర్తించి దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేయాలి. దానికోసమే ఈ వర్క్ షాప్ అనమాట. సో అలా ఏం చేయాలి అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ లో మీకు ఏంటంటే, డిఫరెంట్ లెవెల్స్ లో మనం ఏం చేయాలి, ఎలా మనము పక్క వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి రైట్ మార్గంలోకి తీసుకురావాలి అనేది మనకు అర్థమవుతుంది. అది అర్థం అవ్వాలంటే ముందు మనం రైట్ మార్గంలో నడవాలి కదా. మనం ప్రస్తుతం వెళ్తున్న మార్గం రైటా కాదా, మనల్ని మనం గమనించుకోవాల్సిన, సెల్ఫ్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. సో వీ విల్ వర్క్ ఆన్ అదర్ రిలేషన్షిప్స్, అదర్ పీపుల్ ఆల్సో విల్ వర్క్ ఆన్ అపాన్ దెమ్, బట్ ఫస్ట్ విల్ వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్. సో ఇప్పుడు మన పైన మనం ఈ మొత్తం వర్క్ షాప్ మనలో మనము మన రియల్ పొటెన్షియల్ ని బయటకు తీసుకొచ్చి మనము హయ్యర్ లెవెల్ కి వెళ్ళడానికి మనం ఏం చేయాలి అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం ఎంటైర్ వర్క్ షాప్ కూడా. అది అలా పైకి వెళ్తూ, నెక్స్ట్ లెవెల్ కి వెళ్తూ, చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎలా మంచి రైట్ పద్ధతిలో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అది కూడా మనం ఆలోచిద్దాం. ఓకేనా? ఓకే, ఇంకెవరికైనా క్వశ్చన్ ఉందా అండి? సార్ 8:05 అయింది, సో క్లోజ్ చేద్దాం. 8:02 అయిందండి. 1 or 2 క్వశ్చన్స్ తీసుకుని క్లోజ్ చేద్దాం.
ఈగోని తగ్గించడానికి మనకు మంచి రిలేషన్షిప్ కావాలి. మైండ్లో ఉన్న క్వశ్చన్ అడిగారు మీరు కూడా. అతి మంచిగా ఉంటే ఇంగర్ వాళ్ళ చూస్తారు. థ్యాంక్ యూ. ఓకే, సో అంటే చందన గారు రాస్తున్నారు అతి మంచిగా ఉంటే తింగరవాళ్ళలాగా చూస్తారని. సో వాళ్ళు ఎలా చూసారు అనేది పక్కన పెడితే మనము రైట్గా మనము రైట్ అండర్స్టాండింగ్తో బతుకుతున్నామా లేదా, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో వెళ్ళిపోయే ముందు మీకు చిన్న 1 minute ఒక స్టోరీ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. సో చికెన్ సూప్ ద సోల్ అని ఒక అద్భుతమైన బుక్ ఉన్నది. ఆ బుక్ రాసినటువంటి రైటర్ మార్క్ విక్టర్ హ్యాన్సన్ అని. ఆయన హాంకాంగ్లో ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్తాడు, ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడానికి వెళ్తాడు. వెళ్తే అందులో అందరూ కూడా అంటే చాలా బాగా ఆయన లెక్చర్ వింటారు. ఆ తర్వాత ఆయన సైట్ సీయింగ్ చూడడానికి చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు చూస్తుంటే ఒక బుద్ధుడు గుడికి తీసుకెళ్తారు అనమాట. అక్కడ లోకల్ వాళ్ళు ఆ గుడి చిన్న గుడి ఉంటుంది. లోపలికి వెళ్తే చాలా అద్భుతమైనటువంటి పెద్ద హ్యూజ్ గోల్డ్ బుద్ధ స్టాట్యూ కనబడుతుంది. 20 టన్నులు బరువు ఉన్నటువంటి బంగారంతో తయారు చేసినటువంటి బుద్ధుడి విగ్రహం కనబడుతుంది అనమాట. అండ్ దాని పక్కనే ఒక చిన్న గాజు పెట్టి ఉంటుంది, అందులో మట్టి ఉంటుంది. అక్కడ దాని హిస్టరీ రాసున్నది అనమాట. ఏంటంటే ఈ బుద్ధుడి విగ్రహము యాక్చువల్లీ తవ్వకాల్లో బయటపడుతుంది అనమాట. తవ్వకాల్లో బయటపడితే ఒక ఒక ఆర్కియాలజిస్ట్ తవ్వుతున్నప్పుడు ఒక క్లే మట్టి విగ్రహం బయటకు వస్తుంది అనమాట. బయటకు వస్తే దానికి క్రెయిన్తో బయటికి లేపుతున్నప్పుడు వర్షం పడుతుంది, కొంచెం క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ వస్తే వెంటనే దాన్ని కింద పెట్టేసి టార్పాలిన్ షీట్తో కప్పేస్తారు. సో వర్షం తగ్గిన తర్వాత ఆర్కియాలజిస్ట్ వెళ్ళి టార్చ్ లైట్ వెళ్ళి చూస్తాడు, చీకటి అయిపోతే ఆ క్రాక్స్ లోంచి గోల్డ్ కలర్ కనబడుతుంటుంది అనమాట. గోల్డ్ కలర్ కనబడుతూ ఉంటే అప్పుడు వెంటనే ఒక హ్యామర్ అండ్ చిజిల్ తీసుకొని ఆ క్రాక్స్ ని కొంచెం ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే ఒక చిన్న గోల్డ్ కలర్ ప్యాచ్ కనబడుతుంది. ఆ ప్యాచ్ కనబడితే ఆ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంటే కొంచెం ఆ మట్టిని తీసే ప్రయత్నం చేస్తే మొత్తం ఆ మట్టి అంతా పోయి బంగారు విగ్రహం కనబడుతుంది అనమాట. టోటల్ గోల్డెన్ బుద్ధ విగ్రహం బయటకు వస్తుంది. దానికన్నా కొన్ని వందల సంవత్సరాల ముందు ఈ బంగారు విగ్రహము శత్రురాజుల నుంచి కాపాడడం కోసం అని చెప్పి మట్టి తాపడం చేసేసి ఒక చోట పెట్టేశారు అనమాట. అది అలా భూమిలో కూరుకుపోయింది అనమాట. సో అది ఆ మట్టి లేయర్స్ తీసేస్తే అందులో ఉన్నటువంటి బంగారు విగ్రహం బయటకు వచ్చింది. సో మనందరిలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లో కూడా అలాంటి ఒక గోల్డెన్ బుద్ధ, ఒక గోల్డెన్ రాముడు, ఒక గోల్డెన్ జీసస్, గోల్డెన్ అన్న మన లోపల ఉన్నారు. సో మన లోపల ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని బయటకు తీసుకురావాలి. మన లోపల ఉన్నటువంటి హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని బయటకు తీసుకురావాలి. మనము నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి. మనము ఎన్నో సాధించగలిగేటువంటి పొటెన్షియల్ మనకున్నది. ఆ పొటెన్షియల్ని మనం రియలైజ్ చేసుకోవాలి. ఆ ఎనర్జీ లెవెల్స్ని మనం తీసుకురావాలి. పూర్తి ఆరోగ్యంతో, పూర్తి అవగాహనతో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేసేటువంటి పొటెన్షియల్ మనకు ఉన్నది. అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పైన కూడా ఆ ప్రభావాన్ని చూపించగలిగే శక్తి మనకున్నది. ఆ లెవెల్కి మనం ఎదగగలగాలి. ఎదగాలి అంటే దానికి మనం కొంత వర్క్ చేయాలి. అలాంటి వర్క్ చేసేటువంటి అవకాశము, దాని గురించి కావాల్సినటువంటి పూర్తి అవగాహనని, దాని రైట్ పద్ధతిని తెలుసుకునేటువంటి వర్క్షాప్కి మీరందరూ కూడా వచ్చారు. ఐ హోప్ దిస్ వర్క్షాప్ విల్ హెల్ప్ యూ రియలైజ్ ద రియల్ హ్యూమన్ పొటెన్షియల్. మీరందరూ కూడా నెక్స్ట్ లెవెల్కి ఎదిగి మీ సత్సంబంధాలు కానీ, సమృద్ధి కానీ, హ్యాపీనెస్ కానీ, సుఖ సంతోషాలను సంపాదించడానికి కావాల్సినటువంటి అన్ని టూల్స్ని ఈ వర్క్షాప్ మీకు ఇస్తుందని నేను భావిస్తున్నాను. సో 8:06 అయింది. ఏ క్వశ్చన్స్ లేకపోతే మనము క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే 1 లాస్ట్ క్వశ్చన్ తీసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ దెర్ ఆర్ నో క్వశ్చన్స్ అండి. శ్రీనివాస్.